ప్రెస్ క్లబ్ లో ప్రెస్ వాళ్ళు కొట్లాడుకుంటే ఎట్లబ్బా మీరు అసెంబ్లీ ఏదేమన్నా Yes, sir. Ashish bhai, bolo. I have a two-part question. First, about Pawan Kalyan. Yesterday, we witnessed, in fact, all the channels. उसका जवाब मैं तेलुगु में देना चाहता हूँ. Yeah, you can choose whatever language. But I just wanted to understand, Pawan Kalyan, in fact, specifically names BRS. He says that BRS has changed its name from TRS. They have constituted party unit in Andhra Pradesh. While they have constituted party unit in Andhra Pradesh, now they are opposing Janasena activities in Telangana. Where did we oppose it? Where did we oppose it? That's what Pawan Kalyan says. It has. He didn't say it, by the way. Don't put words in his mouth. No, He didn't say it. He has mentioned BRS. He has not mentioned BRS at all. He did not say it. Let me answer your question first. Let me answer this question first. See, తెలుగులో చెప్తాను, మీకు కూడా కొద్దిగా తెలుగు వస్తుంది కాబట్టి. See, ఈ దేశంలో ఏ నాయకుడైనా ఏ నాయకురాలైనా ఒక పార్టీ పెట్టవచ్చు. పార్టీ పెట్టి ఎక్కడైనా పోటీ చేయవచ్చు. ఏ ప్రాంతంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా నిరభ్యంతరంగా పోటీ చేయొచ్చు. ప్రజాస్వామ్య భారతదేశంలో అది అందరికీ ఉన్న హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కు, అందులో ఏం అనుమానం అక్కర్లేదు. కానీ ఏ ప్రాంతంలో అయితే మీరు పోటీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంత ఆకాంక్షలు, ఆ ప్రాంత పరిస్థితులు, ఆ ప్రాంత ప్రజలు, వారి యొక్క మానసిక స్థితిగతులు, వారి యొక్క పోరాటాలు, వారి యొక్క త్యాగాలు కూడా మీరు తెలుసుకోవాలి. వారి మీద అభిమానం ఉండాలి. నేను అడుగుతా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని వల్ల, మీరు కొత్తగా పోటీ చేసేది ఏముందండి? జనసేన 2023లో పోటీ చేయలేదా? మీరు చేశారు కదా అసెంబ్లీ ఎన్నికల్లో. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు కదా 350 వార్డులో. కొత్తగా చేసేది ఏముంది? అండ్ ఇంకోటి, మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? 2018లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పోటీ చేశారు. 23లో మీరు పోటీ చేశారు. పోటీ చేయండి, ఎవరు వద్దంటున్నారు. కానీ మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడేటప్పుడు ఇదేదో ఆషామాషిగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు, ఇదేదో అనాయాసంగా వచ్చిన రాష్ట్రం కాదు. వేల మంది బలిదానాలతో, రక్తంతో తడిసిన నేల ఇది తెలంగాణ. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి. నేను ఒక మాట అన్నారు, ఆయన అడ్డుకుంటున్నారు. ఎవరు అడ్డుకుంటున్నారు మిమ్మల్ని? ఏదో ఊహాజనితమైన ఒక ప్రపంచం సృష్టించుకొని ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? 2018లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, 23లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, ప్రజలు అడ్డుకున్నారు. మేమేం చేస్తాం దానికి? ఒకటి మాత్రం పక్కా, పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా సరే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు వచ్చి ఇక్కడ మేము సభ పెడతాం. అది కూడా గతంలో నేను తెలంగాణ ఏర్పడ్డప్పుడు నాకు ఆ విభజించిన పద్ధతి నచ్చలేదు. ఒక ఆయన అంటాడు తల్లిని చంపి బిడ్డను బతికించారంటాడు, ఇంకొక ఆయన విభజించిన పద్ధతి నచ్చలేదు అంటాడు. ఇవన్నీ ఏంటంటే తెలుగు హైదరాబాదీ అల్ఫాజ్ మే బోల్నా హై తో గుమా ఫిరాకి బోల్నా బోల్తే ఇసుకో. నాకు ఇష్టం లేదు తెలంగాణ ఏర్పడని సీదా సీదా చెప్పక ఉల్టా పుల్టా మాటలు ఎందుకు? ఇది బాగలేదు, అది బాగలేదు. మరి నువ్వు అది బాగలేక ఇది బాగలేక 11 రోజులు అన్నం తినకుండా ఉంటే మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? సరే మీటింగ్ పెడదాం అనుకున్నావు, అడ్డుకున్నది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమైనా అనాలనుకుంటే వాళ్ళని అనాలా? కాబట్టి పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా ఈ దేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు, మాకు అభ్యంతరం లేదు. పోటీ చేశారు కూడా కదా మీరు. 2023 మే బి ఆ బోత్ కరే, మీ అయ్యే జాగీరా. నేను ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరు. తెలంగాణ భూమిపుత్రుల జాగీరే తెలంగాణ. ఇందులో ఎవరికి అనుమానం కూడా అక్కర్లేదు. 100%. ఈ నేల కోసం కష్టపడ్డ వాళ్ళు, ఈ నేల కోసం పోరాటాలు చేసిన వాళ్ళు, ఈ నేల కోసం త్యాగాలు చేసిన వాళ్ళు, నెత్తురుతో తడిచిన నేల ఇది. ముమ్మాటికి తెలంగాణ ఈ భూమిపుత్రులు, ఇక్కడున్న 4 కోట్ల మంది జాగీర్ ఇది. కానీ మీరు రండి, ఇక్కడే ఉండండి, మీ కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి, మీ వ్యాపారాలు ఇక్కడ ఉండండి, ఎవరొద్దన్నారు? 10-12 ఏళ్లలో ఎక్కడన్నా చిన్న సమస్య వచ్చిందండి? నేను అడుగుతా ఉన్నా, మా దృక్పథం ఎట్లాంటిది అంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తున్నారు మోడీ ప్రభుత్వం అంటే మేము మద్దతు పలికాం. తప్పు ఇది మీరు చేస్తుంది, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని కాపాడాలని రిక్వెస్ట్ చేశాం. దట్ ఈజ్ అవర్ ఫిలాసఫీ. ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలని కోరుకున్నాం. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 2 మాటలు మాట్లాడారు. ప్రాంతీయవాదం అన్నారు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం ఏదో అన్నాడు ఆయన. నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా, ప్రాంతీయవాదం అంటే మరి పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల పాటు ఆత్మ బలిదానం చేసుకున్నారే, పోరాటం చేసి మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి వేర్పడి తెలుగు రాష్ట్రం కావాలి, లింగ్విస్టిక్ బేసిస్గా రాష్ట్రాలు ఏర్పడాలి అనే ఒక ఆకాంక్షతో వారు ఏదైతే పోరాటం చేశారో, లింగ్విస్టిక్ బేసిస్కి వారికి సంబంధం లేదు. మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం వేరుపడాలని పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేశారు. అది కూడా ప్రాంతీయవాదం అంటారా? ప్రాంతీయవాదం అంటే నేను ఇంకో ప్రశ్న అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని.
మోడీ గారు ఇవాళ ఆయన ప్రాంతం మీద అభిమానంతో, ప్రాంతీయవాదంతో తెలంగాణకు వచ్చిన ఇండస్ట్రీలను కొట్టుకొని పోతా ఉన్నాడు. కేన్స్ అనే పరిశ్రమ ఇక్కడ పెట్టాల్సి ఉంటే, ఇక్కడ ఒప్పందం కుదుర్చుకుంటే మా హయాంలో, మా గవర్నమెంట్లో దాన్ని తీసుకుపోయి గుజరాత్లో పెట్టించారు. మైక్రాన్ అనే సంస్థ ఇక్కడ పెట్టాల్సి ఉంటే, పెట్టుబడి పెట్టేది ఉంటే దాన్ని తీసుకుపోయి గుజరాత్లో పెట్టుకున్నారు. మరి జాతీయవాదం ముసుగులో చేస్తున్న ఈ ఆర్థిక ప్రాంతీయవాదం కరెక్టా? ఏది కరెక్టు? అంటే ప్రధానమంత్రి గారు గుజరాత్కే ప్రధానమంత్రిగా వ్యవహరించడం కరెక్టా? చెప్తారా దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ గారు? కాబట్టి ప్రాంతీయవాదం, ఇంకో మాట, చాలా విచిత్రమైన మాట అన్నారు నిన్న ఆయన. ఇంకొన్ని రోజులైతే జనగణమన పాడరు. మాకు జనగణమన మాకు నేర్పించాల్సింది ఏం లేదు. దేశభక్తి గురించి మాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ నేల ఆనాడు నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేసిన నేల, కమ్యూనిస్టులు కదం దొక్కిన నేల ఇది. కాబట్టి మాకు పోరాటాలు కొత్త కాదు, మాకు యుద్ధాలు కొత్త కాదు, త్యాగాలు కొత్త కాదు. మాకు వాటి గురించి జాతీయ భావన ఉంది. ఇక్కడ దేశాన్ని గౌరవించే సంస్కృతి ఉంది. వి కాంట్రిబ్యూట్ టు ద నేషన్. వీఆర్ లెస్ దెన్ 3% of India, but we contribute to 5% of India's GDP. So we don't need any kind of moral lectures or moral policing from వారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా వారిని గౌరవిస్తాం. వారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా డెఫినెట్ గౌరవిస్తాం. ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా అభిమానిస్తాం. ఒక సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతా, హైదరాబాదీ బిర్యానీ పెడతా. కానీ వచ్చి మా సెక్రటేరియట్లో కూర్చొని పెత్తనం చేస్తాము మా రాజకీయాల్లో. మరి ఇంకా మొన్ననే కదా వేరుపడ్డది, ఇంత కష్టపడి 60 ఏళ్ళు పోరాటం చేసి మొన్న వేరుపడ్డాం 2014లో. మొన్న చంద్రబాబు నాయుడు గారు రానే వచ్చే 2018లో, మళ్ళీ ఇప్పుడు మీరు కూడా వస్తారు 2023లో. దట్స్ ఆల్ ఐమ్ సేయింగ్. అండ్ లాస్ట్ వర్డ్ ఐ విల్ లైక్ టు సే ఆన్ దిస్. పవన్ కళ్యాణ్ గారిది మధ్యన ఓజీ అని సినిమా వచ్చింది. ఐ వుడ్ లైక్ టు రిమైండ్ మై బ్రదర్ పవన్ కళ్యాణ్, వీ హ్యావ్ ఎ తెలంగాణ ఓజీ కేసీఆర్. ఇక్కడ మా కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన చాలు మాకు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద స్టేట్ అండ్ అవర్ ఇష్యూస్. ఆనాడు ఉద్యమంలో ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు, ఆంధ్ర తెలంగాణ ఒకటే రాష్ట్రంగా కలిసి ఉన్నప్పుడు మనం ఎప్పుడు విమర్శ చేసినా, మన ప్రాంతానికి అన్యాయం జరిగిందని ఎప్పుడు చెప్పినా ఆంధ్ర ప్రజలు ఏమనేది కాదు. ఎందుకంటే ప్రజలకు మధ్యలో ఎప్పుడు పంతాలు ఉండవు, పట్టింపులు ఉండవు, కొట్లాటలు ఉండవు. ఉల్టా ప్రజల మధ్యలో చుట్టరికాలు ఉంటాయి, అనుబంధాలు ఉంటాయి, రాకపోకలు ఉంటాయి, వ్యాపార వాణిజ్య సంబంధాలు ఉంటాయి. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ వాదులం మనం ఏ ఒక్క చిన్న విమర్శ చేసినా మన మీద గట్టిగా విరుచుకుపడ్డది ఎవరు అంటే ఆంధ్ర రాజకీయ నాయకులు. మరి ఇవాళ ఏం జరుగుతుంది? ఇవాళ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అదే ఆంధ్ర రాజకీయ నాయకుల ఏజెంటు మనకి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దానివల్ల ఏం జరుగుతుంది? గత 10 ఏళ్లలో 12 ఏళ్లలో అంతకుముందు ఉన్న ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏమైంది, ఏం కాలేదని పక్కన పెడితే ఒక భయం ఉంటుండే. ఒక లైన్ దాటొద్దు, తెలంగాణ వాదాన్ని కించపరిచే విధంగా వ్యవహారం చేయొద్దు అని ఒక భయం, ఒక కట్టుబాటు ఉండే. ఇప్పుడేం జరిగింది? ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా ఆంధ్రోళ్ళ విగ్రహాలు పెట్టుకుంటూ, ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడరు. అయితే ఆ మాట్లాడడం వెనుక కూడా ఉట్టిగా ఆషామాషిగా జరుగుతలేదు. దాని వెనుక ఒక కుట్ర ఉంది, అది మనం గమనించాం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల గురించి మాట్లాడాలి, తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడాలి, అక్కేంద్ర ఆంధ్రోళ్ళ గురించి మాట్లాడుతుందని అందరికి అనుమానం రావచ్చు. కానీ తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష, తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష మొట్టమొదటి వరుసలో ఏంటిది? మన అస్తిత్వాన్ని కాపాడుకోవడం, మన ప్రాంతాన్ని కాపాడుకోవడం, మన ఐడెంటిటీని కాపాడడం కోసం. ఇవాళ ఏం జరుగుతుంది? అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సపరేట్ అయ్యి మనలాగానే ఇవాళ 12 ఏళ్ళ నుండి 13వ సంవత్సరం వస్తుంది. ఈ 13 ఏళ్లలో అంత పెద్ద నాయకులు అన్ని పార్టీల అధికారంలోకి వచ్చినా అక్కడ కనీసం రాజధాని నగరం కట్టుకోలేకపోయినారు ఇప్పటి వరకు వాళ్ళు. అంతకుముందు ఆంధ్ర తెలంగాణ ఎందుకు కలిసినాయి? తెలంగాణ చక్కగా ఉన్న తెలంగాణ ఎందుకు ఆంధ్రలో వచ్చి కన్నేసి కలుపుకున్నారు? ఎందుకంటే ఇక్కడ రాజధాని బాగుంది కాబట్టి, కర్నూలులో మేము గుడారాలలో ఉంటున్నాం కాబట్టి మేము తెలంగాణలో కలవాలి, తెలంగాణతో కలుపుకోవాలని చెప్పి ఆనాడు మాట్లాడారు. ఇవాళ ఏం జరుగుతుంది? మరి 2 రాష్ట్రాలు అయిపోయినాక అక్కడ రాజధాని కట్టుకున్నారు వాళ్ళు? కట్టుకోలేకపోయారు. 2 పార్టీలు కూడా విఫలమైనవి. ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే సంకీర్ణ ప్రభుత్వం ఉన్నదో, బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ, వీళ్ళందరూ కేంద్రంలో వాళ్ళకు కొంత అధికారం ఉంది కాబట్టి ఏం చేసిండ్రు? పార్లమెంట్లో అమరావతియే మా రాజధాని అని బిల్లు పాస్ చేసుకున్నారు. ఎంత విచిత్రం అంటే, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఉండొద్దు రాష్ట్రాల విషయంలో అని మనం మాట్లాడుకుంటాం. కానీ అక్కడ ఏం చేసిరు? వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసుకోవాలి రాజధాని ఎక్కడని. తీర్మానం చేసుకోకుండా పార్లమెంట్లో తీర్మానం చేశారు. చేయంగానే ఏమైంది? అపోజిట్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈ తీర్మానం చేసిరు కరెక్టే, కానీ ఇందులో మావిగన్ అంటే మచిలీపట్నానికి
వైజాగ్కి గుంటూరుకి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాలను కూడా కలుపుకొని అక్కడ ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంది, మీరు అక్కడ రాజధాని చేయండి అని ఆయన పొలిటికల్ బాంబ్ వేసిండు వీళ్ళ మీద. ఏంగానే ఏమన్నారే, మేము ఇంత పార్లమెంట్ దాకా పోయి చట్టం చేసుకొని వస్తే ఈ పొలిటికల్గా మనకు లాభం దొరకలేదేంది, దీన్ని కన్ఫ్యూజ్ చేయాలి, ఆగం చేయాలి, ఆంధ్ర ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి, తెలంగాణలో మీద పడి ఏడవాలి. అప్పుడేమైతే ఆంధ్ర ప్రజలు మొత్తుకుంటారు, అరే వీళ్ళేంద్ర తెలంగాణ అది ఇదని. సో ఈ అటెన్షన్ డైవర్షన్లు ఏం చేసిండ్రు, ఒకటేమో ఇప్పుడు ఏదైతే క్యాపిటల్ ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ అథారిటీ అని పెట్టుకున్నారో ఆ ఏరియాలో ఈ జగనన్న చెప్పిన మావిగాన్ని కూడా ఇంక్లూడ్ చేసిరు, ఆ ఏరియాని కూడా. సో పొలిటికల్గా అట్లా బెనిఫిట్ చేసుకుంది. తర్వాత మహానాడు పెట్టిరు. మహానాడులో ఏం మొదలు పెట్టిరు, తెలంగాణ పదం డిక్షనరీని లేదని మన తెలంగాణతోనే అనిపించింది. ఇవి మెడకాయ మీద తలకాయ ఉన్నాడు, ఎవడని డిక్షనరీ లేదంటాడా తెలంగాణ పదం? ఏడున్నది తెలంగాణ? రాజ్యాంగం చెప్పింది, భారత రాజ్యాంగం చెప్పి రాష్ట్రం ఇచ్చింది. ఎవడి డిక్షనరీలో, ఆంధ్ర డిక్షనరీలో ఉందా లేదా మాకు అవసరం లేదు. తెలంగాణ ప్రజలు రక్తం మరిగించి ఆత్మాహుతులు చేసుకొని కొట్లాడితే రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో పాస్ అయ్యి ఇలా రాజ్యాంగం ఇచ్చింది రాష్ట్రం, రాజ్యాంగం ఇచ్చింది తెలంగాణ. మీ డిక్షనరీలో ఉంటే ఎంత లేకుంటే ఎంత, మీరు ఏం డిక్షనరీ చదువుతున్నారో మాకేం తెలుసు, మాకు అవసరం కూడా లేదు దాంతో. అదొక మాట అన్నారు. అయిపోయిందా? అయిపోయినాక వెంటనే మంత్రి లోకేష్ గారు ఏమంటారు, మేము తెలంగాణలోకి విస్తరిస్తున్నాం అంటారు. అయ్యా లోకేష్ గారు, ముందు ఇప్పుడు వానాకాలం వస్తూ ఉన్నది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు రేపు పొద్దుగాలేంది తెలంగాణ నవనిర్మాణాన్ని పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ సభ పెడతాడు. నేనేమంటున్నా అంటే ఈ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళది ఒకటే ప్రభుత్వం కదా, ఆంధ్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా, వానాకాలం వస్తుంది, మీ సెక్రటేరియట్లో, మీ అమరావతిలో, మీ ముఖ్యమంత్రి గారి కుర్చీ కింద నీళ్ళు రాకుండా చూసుకోండి. ఫస్ట్ ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే, ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే. అంటే ఎంత అవమానం ఇది ఆంధ్ర ప్రజలకు చెప్పండి. నాయకులేమో వాళ్ళు ఇప్పటికీ కూడా ఆంధ్ర మంత్రులు వచ్చి హైదరాబాద్లో ఆపరేషన్లు చేయించుకొని పోతారు. 12 ఏళ్ళు అయింది, ఆడ కట్టుకోరాదనే హాస్పిటల్. మీ ప్రజలకు ఎట్లా మరి? మీరంటే కార్లు ఉన్నాయి, రయ్యరువే వచ్చిపోతారు. ప్రజలకు ఎట్లా? వాళ్ళు ఎక్కడికి పోవాలి? అయితే నెల్లూరులో ఉన్న వాళ్ళు చెన్నైకి పోవాలి, అక్కడ ఉన్న వాళ్ళు బెంగళూరు పోవాలి, అనంతపురం వాళ్ళు, లేకపోతే విజయవాడ దగ్గర ఉన్న వాళ్ళంతా హైదరాబాద్కి రావాలి. అంటే ఇప్పటికీ కూడా మీ ప్రజలకు హాస్పిటల్ కట్టరు, ఇప్పటికీ మీ ప్రజలకు కావాల్సిన వసతులు ఇయ్యరు. మీ రాజకీయ అవసరాల కోసం మాత్రం తెలంగాణ మీద పడేడుస్తారు. ఇది కరెక్ట్ కాదు, మేము గమనిస్తున్నాం. తెలంగాణ వాదులం రాజకీయంగా పరిణితి చెందినటువంటి వాళ్ళం. మీరేదో రెచ్చగొట్టంగానే మేము రెచ్చిపోయి మేము ఇడికేలేదో అంటాం అనుకునేరు. కానీ ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ముఖ్యమంత్రి గారు ఉండడం వల్ల నష్టం ఏం జరుగుతుందంటే రకరకాల విగ్రహాలు పెడుతున్నారు. నేను ముందే చెప్పిన, నేనైతే పాత నాయకులంతా మంచిదని కాదు. ఇట్లనే మీరు ఊకే చేసిందంటే మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, అన్ని విగ్రహాలు బిడ్డ పలగొట్ట ఆంధ్రాకి పార్సల్ చేస్తాం. నేనైతే అంత ఓపిక మంత్రాలని కాదు, అంత విశాల హృదయం లేదు నాకు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, రావచ్చు పోవచ్చు, షూటింగ్లు చేసుకోవచ్చు, రావచ్చు పోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు. వ్యాపారవేత్తలకైతే ఎర్ర చివాచి వేసి వెల్కమ్ చేస్తాం. ఎందుకంటే స్విట్జర్లాండ్ అని కాలు పట్టుకొని, యూకే అని కాలు పట్టుకొని, జపాన్ అని కాలు పట్టుకొని ఇడికి రాండయ్యా భూములు ఇస్తాం అంటున్నాడు. ఆంధ్రాలో శ్రీ సిటీ అని కట్టిండు ఆయన, ఎవరో రెడ్డి శేఖర్ రెడ్డి ఎవరు, ఆయన కూడా వెల్కమ్ చెప్తాం మనం. ఎందుకంటే నా ఒక పేరు ఎందుకు చెప్తున్నా అంటే సక్సెస్ఫుల్ మోడల్. అక్కడ 30 దేశాల నుంచి వచ్చి కంపెనీలు పెట్టుకురు ఆయన సిటీలో. ఇక్కడికి వచ్చిండు అనుకోండి, మన దగ్గర 60 దేశాలలో వచ్చి కంపెనీ పెడతారు. మాకు ప్రాబ్లం వాళ్ళతోని కాదు, ప్రాబ్లం వల్ల మీళ్ళు వచ్చి మళ్ళా ఆంధ్ర రాజకీయ నాయకులు వచ్చి సెక్రటేరియట్లో గంట తిప్పుతామంటేనే మాకు ప్రాబ్లం. అది రానీయం. పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు. అట్లనే నిన్న మన పాశం యాదగిరి అన్న ఒక మాట మాట్లాడారు. మాట్లాడంగానే ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ఉన్నాడు కాబట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు మా మేధావులు ఇంటికి వస్తుంది. ఇట్లా చేస్తే మాత్రం ఊరుకోం, క్వశ్చనే లేదు. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి, మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటే దాన్ని ఎదుర్కోండి. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు, కానీ ఇడికొచ్చాక తెలంగాణ నవనిర్మాణం చేస్తాడు. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటారేమో. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టీఆర్ఎస్ 2.0 ఇక్కడ, టీఆర్ఎస్ 2.0 ఇక్కడ పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు. ఇదివరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది, ఈసారి మూతి పనులు రాలిపడతాయి. కాబట్టి మీరు మా ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడడం, మా మేధావుల మీద చేయాలనుకోవడం, లేనిపోని సాంస్కృతిక పెత్తనం మా మీద రుద్దాలనుకోవడం, మీకు అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక మీ పొలిటికల్ పంచాయతీలను తీసుకొచ్చి మా మీద రుద్దడం. ముందు మీ రాజధాని కట్టుకోండి, మా జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసే విషయం మీరు మళ్ళీ ఆలోచిద్దాం.
మా జిహెచ్ఎంసీలో ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర బిడ్డలు మా వాళ్ళు. గత 12 ఏళ్ళుగా వాళ్ళని మేము కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం. ఇంకా ఎన్ని ఏళ్ళైనా అట్లనే కాపాడుకుంటాం. తెలంగాణ వాళ్ళం ఎవరిని ఇబ్బంది పెట్టేటోళ్ళం కాదు. చుట్టపు చూపుగా వచ్చినా ఇంటికి వచ్చినా వాళ్ళని ఉన్నాం, వాళ్ళు మన దగ్గరే ఉన్నారు, మన దగ్గరే సెటిల్ అయిన వాళ్ళతో ఇబ్బంది లేదు. రాజకీయంగా పెత్తనం చేస్తాం, సెక్రటేరియట్లో ఏలు పెడతాం, మీ విధానాలలో ఏలు పెడతాం, మీ నీళ్లు దోసుకుంటాం అంటే మాత్రం ఊరుకునేది ఉండదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఇవాళ మా ఉద్యమ ఆకాంక్షలో పరిరక్షణలో భాగంగా మొట్టమొదటిది మా అస్తిత్వాన్ని పరిరక్షించుకోవడం. ఆ అస్తిత్వాన్ని పరిరక్షించుకోవడంలో మీరు ఆంధ్ర వాళ్ళైనా సరే, ఇక్కడ ఆంధ్ర ఏజెంట్గా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి అయినా సరే, తెలంగాణ అస్తిత్వాన్ని క్వశ్చన్ చేసే విధంగా మాట్లాడితే మాత్రం ఊరుకునేదే ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడ ఉండేటటువంటి మన ఉద్యమకారులకు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ప్రభుత్వాన్ని మనం పదే కోరినాం. 2.5 సంవత్సరాలు అయింది. ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చండి, ఉద్యమకారులకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చండి అని పదే అడిగినాం. అడిగితే ఏం చేసిండ్రు? ఇప్పుడు వరకు 2 సార్లు 3 సార్లు కమిటీ చేసిర్రు. టైంపాస్ చేస్తున్నారు తప్పితే విషయం అయితే క్లారిటీ ఇస్తలేదు. రేపు 2వ తారీఖు, రేపు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. మనందరం సగర్వంగా జెండా వేసుకొని చాటే రోజు. రేపు ముఖ్యమంత్రి గారికి మేమందరం ఇక్కడ నుండి ఈ రౌండ్ టేబుల్ వేదికగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మీరు మేనిఫెస్టోలో ఉద్యమకారులకు హామీ ఇచ్చిందో అది రేపు ప్రకటించండి. కమిటీలు చాలు, ఇక టైంపాసులు చాలు, కాకమ్మ కబుర్లు చాలు, కేకేలు పీకేలు ఇవన్నీ మాకు వద్దు. మాకు కావాల్సింది ఏంటిది? మీరు ఉద్యమకారులకు ఏదైతే ల్యాండ్ ఇస్తామన్నారో 250 గజాలు అది ఇవ్వండి. మీరు ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు ఏదైతే పెన్షన్ ఇస్తామన్నారో అది ఇవ్వండి. ఏమేమైతే మీరు వాగ్దానం చేసిరో అది ఇవ్వండి. కేవలం కోదండరామ్ సారు ఒకరిద్దరు బెనిఫిట్ అయితే సరిపోదు. ఎవరిని చూసి అయితే ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీ కోటేసిండ్రో ఆ నాయకులకు వాళ్ళందరూ కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేయండి. రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు జరిగేటటువంటి ఆ స్పీచ్లో ఖచ్చితంగా ఉద్యమకారులకు డిసైడెడ్గా ఇవ్వాలి. లేకుంటే ఇదివరకే అనుకున్నాం మేము భూముల ఆక్రమణ చేసుకుంటామని. ఇవాళ వాస్తవానికి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునే కార్యక్రమం ఉండే. కానీ తెలంగాణ వాదులందరికీ కూడా ఈ ఆంధ్రోలు చేస్తున్నటువంటి కన్ఫ్యూజన్ని సవివరంగా వివరించాల్సినటువంటి అవసరం ఉండే కాబట్టి ఆ ప్రోగ్రామ్ని రౌండ్ టేబుల్కి మార్చుకోవడం జరిగింది. ఎందుకంటే మనం ఆగం కావద్దు. లోకేష్ బాబు నేను ఎక్స్పాండ్ చేస్తాను కానీ ఇదేం సామ్రాజ్యం కాదు, ఎక్స్పాన్షన్ కుదరదు. దాని వెనుకున్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళు అక్కడ లోకల్ పంచాయతీ ఉండి తెలంగాణకు వస్తాం ఇక్కడికి వస్తాం అంటారు. ఇదివరకు ఇక్కడికి ఆంధ్ర పార్టీలు వస్తే వాటికి ఇక్కడ ఎగ్జిస్టెన్స్ లేదనే పంపించారు కదా ప్రజలు. ఇది ప్రజాస్వామ్యం, ఎవరైనా రావచ్చు, పోటీ చేయొచ్చు. కానీ ప్రజలు ఓట్లేరు అన్న విషయం తెలిసింది కాబట్టే ఇక్కడ దుకాణాలు బంద్ పెట్టుకొని అక్కడ పోయిండ్రు. ఇవాళ రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ విషయాన్ని మనం ఖండిస్తూనే మనకు మన రాష్ట్రంలో మన ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అంశాల మీద, ఆకాంక్షల మీద అందరం కూడా మాట్లాడాలని చెప్పి మళ్ళీ ఒకసారి కోరుకుంటూ, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా హెచ్చరిక చేస్తున్నాం. మీరు గోదావరి కావేరి లింక్ ప్రాజెక్టు పోలవరం నుంచి పోతుందంటే ఒప్పుకొని సంతకం పెట్టి వచ్చిండ్రు. నీటి హక్కులను వదులుకుంటున్నారు. కరెక్ట్ కాదు. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు కానీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకోలేకపోతున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. సో రాష్ట్ర డెవలప్మెంట్లో కూడా మనం ఏం కార్యక్రమాలు చేయాలో కూడా మీరందరూ సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుతున్నాం. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టిన రోజు చెప్పినాం 5 అంశాల మీద మేము ఫోకస్ చేస్తూ ఉన్నాం. పాంచజన్యం అనేటటువంటి అంశాలతో ముందుకు పోతున్నాం. తెలంగాణ ప్రజలందరికీ ఉచిత విద్య రావాలి, ఉచిత వైద్యం రావాలి, మన వ్యవసాయంలో రైతే రాజు అనేటటువంటిది ఒక నినాదం కాదు, విధానం కావాలి. అదేవిధంగా యువతీ యువకులందరికీ కూడా 2 లక్షల నుంచి 20 కోట్ల రూపాయల వరకు రుణాలు ఇవ్వాలి. అన్నిటికన్నా ఎక్కువ మనందరం కలలు కన్నటువంటి సామాజిక తెలంగాణ నిజం చేసుకోవాలి. సబ్బండ వర్గాలకు పాలనలో ప్రాతినిధ్యం రావాలి. ఈ అంశాలన్నింటినీ ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రం తెచ్చుకున్నటువంటి వాళ్ళమే ఇక్కడ అందరం కూడా ఉన్నాం. రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, దానికోసం మన పాత్ర ఏముండాలి, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎట్లా నిలదీయాలి, ఆంధ్ర ప్రభుత్వం యొక్క కుట్రలను ఎట్లా ఛేదించాలి, ఈ అన్ని అంశాల మీద సవివరంగా మాట్లాడి సూచనలు ఇవ్వాల్సిందిగా పెద్దలందరినీ కూడా కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ. అమరవీరులకు కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాలను. మా విద్యార్థి నాయకుడు ఉస్మానియా దయాకర్ గారు ఈరోజు ఒక వాస్తవం అంటే ఆయన మాటలు ఆయనే చెప్పుకుని చూపెట్టిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తాం. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు. ఇక్కడ ఆంధ్రాలోనే దిక్కులేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. పాపం ఒక మాట చెప్పండి, ఆంధ్రాలో పాపం పోటీ చేస్తే డిపాజిట్ రాలేదు, మొత్తం ఒక్క సీటు కూడా వెళ్ళలే, ఆయన కూడా ఓడిపోయిండు. ఇప్పుడు ఏదో పొత్తు పెట్టుకొని బీజేపీ, తెలుగుదేశం అండ్ జనసేన కలిస్తే పాపం
సావు తప్పి కన్నులట్ట పోయినట్టు గెలిచిన అని ఆయన నేను ఇట్ ఈస్ నాట్ మై వర్డ్స్. మళ్ళీ ఒకసారి వినండి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ, ఆంధ్రాలోనే దిక్కులేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. సో ఎవరు మిమ్మల్ని ఇక్కడ ఆయన కొన్ని మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాటలు మాట్లాడే సందర్భంలో ఎవరో తెలంగాణకు రావద్దన్నట్టుగా ఇది భారతదేశమా పాకిస్తానా అనే మాటలు మాట్లాడే సందర్భంలో మేము ఆనాడు ఉద్యమ సందర్భంలో కూడా తెలంగాణ విభజన ప్రజల ఆకాంక్ష, విడిపోయి కలిసి ఉందాం తెలుగు రాష్ట్రాలుగా అనేటువంటిదే నినాదం. ఇవాళ కూడా 12 సంవత్సరాల్లో ఎవరం కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉండొద్దనో వ్యాపారాలు చేయొద్దనో అమెరికా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్సే చేస్తారు ఇక్కడికి. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి ఎందుకు పెట్టేస్తారు? మీరు అంటారు కావచ్చు తెలంగాణ పెట్టుబడులు ఆంధ్రకు రావద్దని. ఇంకొక మాట చెప్తున్నాను, ఎస్ మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరి. నీ అయ్య జాగిరి కాదు, ఫస్ట్ గుర్తుపెట్టుకో. ఇలా ముందుగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. చనిపోయినటువంటి కళాకారుడు గద్దార్ గారికి, గద్దార్కు కారు కొనిచ్చినా అని చెప్పి చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడడమే అప్రస్తుతం. ఒక కళాకారుడు, ఒక భావజ్వాల వ్యాప్తికి సంబంధించిన వ్యక్తి చనిపోయి అమరుడై అతన్ని మేము ఈరోజు తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ప్రజాస్వామికవాదిగా ఆయనను గౌరవించుకునే సందర్భంలో ఆయన కారు కొట్టించిన అని చెప్పి ఈరోజు నేను తెలంగాణలో ఉన్నటువంటి అన్ని దళిత వర్గాలు ఒకసారి ఆలోచన చేయాలి. ఆయన అహంకారం ఇయ్యాల కూడా మేము ఏ అహంకారానికి వ్యతిరేకంగానైతే పోరాడినామో, ఏ దురహంకారం అయితే మా మీద ఆధిపత్యం చెలాయించద్దనుకున్నామో అదే దురహంకారము, అదే ఆధిపత్యంతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఎన్నడూ కూడా చెప్తా ఉన్నాం, ఇవాళ కూడా రాజకీయ పరంగా ప్రజాస్వామిక భారతదేశంలో తెలంగాణ కూడా అంతర్భాగమే. మేము కూడా అనేక సందర్భాల్లో ఆంధ్రాకి వెళ్తాము. ఆంధ్ర, తెలంగాణ ఈజ్ ఏ సపరేట్ స్టేట్స్, తెలుగు రాష్ట్రాలు. కానీ ఆయన మాట్లాడినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తూ ఉంటుంటే ఇది పాకిస్తానా ఇండియా అని వల్ల మాట్లాడుతూ ఉన్నారు, పాస్పోర్ట్ తీసుకోవాలని. ఈ మైండ్ సెట్ తీసేయండి. ఆయన శాసనసభలు ఉన్నారు, ఇలా పార్లమెంట్ గురించి ఐడియా లేదు. నేను పార్లమెంటు తెలంగాణ బిల్ అయ్యే సందర్భంలో ప్రత్యక్ష సాక్షి. అంతకంటే ముందు కూడా చిన్న బిల్లు వస్తే కూడా నేను అనేక సందర్భాలు చెప్పిన ఈ పార్లమెంటరీ వ్యవస్థలో తెలిసి మాట్లాడుతున్నా తెలియక మాట్లాడుతున్నా తలుపులేసి పార్లమెంటులో బిల్లు తెచ్చుకున్నారని చెప్తారు. ఇప్పటికీ ఇంత కక్ష, ఇంత అక్కసు తెలంగాణ మీద మాటల్లో మాట్లాడుతూనే మళ్ళీ తెలంగాణ మీద అక్కసు వెళ్ళకొస్తా ఉన్నాడు. ఇది మంచిది పద్ధతి కాదు. నేను తెలంగాణ మీద ప్రేమ ఉంది అంటుండు, తెలంగాణ మద్దతుకి నన్ను మాట్లాడినరా? తెలంగాణ అమరవీరులు చనిపోతుంటే వాళ్ళకి ఎప్పుడైనా నువ్వు సంఘీభావం అరే ధైర్యంగా ఉండండి తెలంగాణ పోరాడి తెచ్చుకోవాలని చెప్పినావా? అవహేళన చేసినావు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదని చెప్పినటువంటి వాడివి, తెలంగాణ ఏర్పాటును అవమానించినటువంటి వ్యక్తివి. ఇలా మీరు మాట్లాడితే ఎట్లా? మళ్ళీ రాజకీయంగా వక్ర భాష చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతోంది. అలా వారు పక్కకు మాట్లాడిన కొద్దీ తాపకొక స్లిప్ ఇట్లా వస్తూ ఉంది. పాపం పవన్ కళ్యాణ్ గారిని పేడ్ ఆర్టిస్టు, రేపు పొద్దున నిజంగా నాగరంలో బాగా డబ్బులుంటే నేను కూడా ఆయన ఒక పాత్రకి ఎంగేజ్ చేసి ఈ విధంగా మాట్లాడగలగడానికి అవకాశం. ఎందుకంటే ఆయనకు వచ్చే చిట్టీలు భారతీయ జనతా పార్టీ నుంచి వస్తున్నాయి, టీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నాయి. తెలుగు స్క్రిప్ట్ రాసుకొని మాట్లాడతారు. భావజ్వాల వ్యాప్తి ఉంటే, తెలంగాణ నరాన గుండెల్లో ఉంటే నేను ఎవరిని అవమానిస్తాను? ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి కూర్చుంటే కూడా తెలంగాణ విభజన హామీలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని మాట్లాడుకునేటువంటి అటువంటి వాతావరణాన్ని కలిగేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు అన్ని రకాలుగా శాంతి భద్రతతో సహా ఎక్కడ కూడా అవసరమైతే రాజకీయంగా ఇవాళ చాలా మంది పోటీ చేసి గెలుస్తూ ఉంటారు, ఎవరికి అభ్యంతరం లేదు. ఏమనంటే కొండగట్టుకు పైసలు ఇచ్చినండి, నీ అయ్యే జాగిరియా పైసలు? తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వస్తే ఇంకొక మాట మాట్లాడతారు, రానియరా తిరగనియరా. గత 4 నెలల కింద వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆయనను తెలంగాణ గెస్ట్గా ఇచ్చిన ప్రోటోకాల్ ఇచ్చి, అది మర్చిపోయి మాట్లాడితే ఎట్లా? నువ్వు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు అందరినీ
కట్టెబెట్టి గెలికినట్టుగా నవనిర్మాణ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్తారా? ఇది ప్రజల ఆకాంక్ష, పోరాడి సాధించుకున్నారు, బాగండి అని కోరు. తెలంగాణ నవనిర్మాణం ఏం చేసేది ఉన్నది? నువ్వు వచ్చి పీకేదేంది ఇక్కడ? నువ్వు ఇప్పుడు చెప్పినావు కదా అక్కడనే పీకలేకపోతుంది ఇక్కడేం పీకుతా అని. మళ్ళెందుకు ఇట్లా అనేటి ఒక మాటలు చెప్పేది ఒక మాట. స్క్రిప్ట్ పాపం చక్కగా రాసిస్తలేరు బీజేపీలో, ఎవరో ప్రాపర్ గైడ్ చేస్తలేరు. అంతే ఒక మాట బీజేపీ వాళ్ళు ఈయనతో పొత్తు కూడా పెట్టుకోమని చెప్పే పరిస్థితులలో, ఒకసారి పొత్తు పెట్టుకుంటామనే పరిస్థితులలో ఆలోచన ట్రస్ట్ ట్రావెల్ జరుగుతుంటుంది. ముందు ఒక ఆర్టిస్టును హీరోగా పెట్టుకోవాలంటే ముందు టెస్ట్ డ్రైవ్ చేస్తున్నట్టు, అంటే స్క్రీన్ టెస్ట్ చేస్తారు, స్క్రీనింగ్ అట్లా చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారిని పాప తెలుసుకోవాలి. అటు బీఆర్ఎస్ పార్టీనా ఇటు భారతీయ జనతా పార్టీ ఎవరో ఒకరు మాత్రం ఆయన ఎంగేజ్ చేసుకున్నటువంటి ఆర్టిస్ట్గా వాస్తవం. 2009లో ఎమ్మెల్యేలు తిరిగినప్పుడా 2014 ఎన్నికలప్పుడు తిరిగినా జనం వస్తుండొచ్చు. మా ప్రేక్షకులు సినిమా ప్రేక్షకులుగా నటుడిని గౌరవిస్తే ఈలలు కొడితే అదంతా నా బలం అనుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు అన్నట్టుగానే ఆంధ్రాలోనే నువ్వు గెలవలేకపోయినావు, ఇక్కడ వచ్చి ఏంది ఇదంతా? మళ్ళీ చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెలంగాణలో రావడానికి పోవడానికి సంబంధించిన మాకేమటువంటి అభ్యంతరాలు లేవు. కానీ ఆవిర్భావ దినోత్సవం రోజే గెలికి నవనిర్మాణం పెడతా అంటే చూస్తూ ఊరుకోవడానికి కూడా సిద్ధంగా లేరు. మా అయ్య జాగిరే నీ అయ్య జాగిరి కాదు అని స్పష్టంగా ఒక మాటకు చెప్పడానికి, తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏర్పడ్డదని చెప్పడానికి, ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎప్పుడు కూడా స్వాగతం చెప్తుంది, ఎప్పుడు కూడా మేము వ్యతిరేకం కాదని చెప్పడానికి, ఇది ప్రజాస్వామ్యంలోనే ఉన్నామని చెప్పడానికి, ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి దాకా దిగిపోయారు, అంబేద్కర్ గారు అంటే రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి విగ్రహాలకు సంబంధించి ప్రస్తావన తెచ్చేంత ధైర్యం చేస్తా ఉండే ఇలా అహంకారం. అంటే ఆయన ఏదో మాట్లాడుతున్న తెలంగాణలో తిరుగుతా ఎవడతున్నాడు? నువ్వు సినిమా నటుడివి తిరుగు. ఇలా ఇటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం జరగద్దని చెప్పి కోరుతూ ఇమ్మీడియట్గా రిజైండర్ బై సాయంత్రం గద్దార్ గారి ఆత్మకు క్షమాపణ చెప్తున్నట్టుగా ఇవ్వాల్సిందే. ఆ అంశం మీద అన్ని వర్గాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మేము తప్పకుండా మరొకసారి చెప్తా ఉన్నాం, ఈరోజు ఇదంతా కూడా డెఫినెట్లీ మేము ఎన్నడూ కూడా తెలంగాణ వాళ్లకు తెలంగాణలో ఆంధ్రలకు పని ఏం లేదు అని మేము ఎన్నడూ అంటలేము. ఇది ఫెడరల్ సిస్టమ్, డెమోక్రటిక్గా ఇది హైదరాబాద్ లింగ్విస్టిక్ హెడ్ క్వార్టర్. అన్ని భాషల వాళ్ళు ఉంటారు, అన్ని వ్యాపారాలు ఉంటారు. ఎన్నడూ కూడా నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి చెప్తాను, నీకు ఇక్కడ ఏం ఇబ్బంది లేదు, ప్రొటెక్షన్ అందిస్తాం కానీ ఇక్కడ వచ్చి గెలుకకు అనవసరంగా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఆ భావాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేద్దని నేను కోరుతాను. పవన్ కళ్యాణ్ గుజరాత్ లో పోటీ చేయండి బాస్. గుజరాత్ లో పార్టీ పెట్టుకోమను, గుజరాత్ కూడా పార్టీ పెట్టుకోమను. మొన్న అమిత్ షా గారిని కలిసి వచ్చింది కదా, అక్కడనే పార్టీ పెట్టుకోమని చెప్పు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు మేము ఎవరం నువ్వు తిరగొద్దు చేయొద్దు అని అనలేదు. మేము ఏమన్నాము, తెలంగాణ వాళ్ళ నరదిష్టి కళ్ళు మంచివి కావు, అందుకే కోనసీమల చెట్లన్నీ చచ్చిపోతున్నాయి, బహుశా దానివల్లనే వాళ్ళు తెలంగాణ కావాలనుకున్నారని చెప్పి మాట్లాడింది ఎవరు? మేము ఎప్పుడు నేను రావద్దని, నువ్వు కూడా 2007లో తిరిగినావు నువ్వు. కానీ ఎవరి కోసం తిరిగినావు? అప్పుడు ప్రజారాజ్యం పార్టీ కోసం తిరిగినాం. ప్రజారాజ్యం పార్టీ ఎవరిది? మీ అన్న చిరంజీవి గారిదే కదా. చిరంజీవి గారు అంటే మాకు అభిమానం. మళ్ళీ పార్టీ తర్వాత ఏమైంది? కాంగ్రెస్ పార్టీతో విలీనమైంది. చిరంజీవి గారు రాజ్యసభ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సెంట్రల్లో కూడా స్టేట్ మినిస్ట్రీ కూడా ఆయనకి ఇచ్చినారు. మళ్ళీ ఆ రోజు నువ్వు ఏ రోజు మాట్లాడిందంతా ఏ కోణంలో మాట్లాడినావు? బీజేపీ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ, అటుపక్క బీఆర్ఎస్ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ నువ్వు మాట్లాడింది కాంగ్రెస్ పైన. మళ్ళీ ఆ రోజు చిరంజీవి గారిని విలీనం చేయొద్దని, దాంట్లో రాజ్యసభ టికెట్ తీసుకోవద్దని చెప్పి ఎందుకు చెప్పలేదు నువ్వు? అంటే ఆ రోజు అట్లా మాట్లాడతావు, ఈ రోజు సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళతో మాట్లాడుతున్నావా? అసలు నా డౌట్ ఏంటంటే, అసలు ఆంధ్రాలో అంటే ఆంధ్ర తమిళనాడు పాలిటిక్స్ ఎట్లుంటాయంటే ఎవ్రీ 5 yearsకి ఏంది ప్రభుత్వాలు మారుతుంటాయి. తెలంగాణలో 10 years ఫిక్స్డ్, దాని తర్వాత మాకు జాక్ పాట్ ఉంటుంది ఎట్లయినా కాంగ్రెస్కి. నేను చెప్తాను ఉన్న ముందు నుంచి. అయితే 5 years తర్వాత ఎట్లా నువ్వు పోతావు? నువ్వు ఎట్లా అక్కడ ఉండలేవు. నేను ఈరోజు చూస్తే కూడా చాలా గ్లామర్గా అనిపించావు. అంటే నాకు తెలిసి నువ్వు విజయవాడకు పోతలేవు, ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి అక్కడ. ఎండలు ఎక్కుంటే నల్లగా అవుతారు. నువ్వు నల్లగా కాకుండా తెల్లగా ఉన్నావంటే నువ్వు తెలంగాణనే ఉన్నావు. నీ విజయవాడ ఇసిపెట్టుకొని, నీ ఆంధ్రాని ఇసిపెట్టుకొని ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ తిరుగుతాను, అక్కడనే న్యాయం చేయలేకపోయినావు. అసలు
ఈ 2 సంవత్సరాలు అయింది కదా మీరు వచ్చి, ఈ 2 సంవత్సరాలలో నువ్వు హైదరాబాద్లో ఎన్ని రోజులు ఉన్నావు, నువ్వు డిప్యూటీ సీఎం అయినాక విజయవాడలో ఎన్ని రోజులు ఉన్నావు? అసలు మీ పార్టీ ఒక్కడు కూడా గెలవాలని చెప్పి సర్వేగా తెలిసింది కాబట్టి అయ్యో అంటే ఇప్పుడు సినిమా యాక్టర్ ఎట్టుంటుందో చెప్తా. మూవీస్ వస్తాయి, ఒక మంచి ప్రొడ్యూసర్ ఉంటాడు, ఇంకొక పెద్ద ప్రొడ్యూసర్ ఉంటారు. ఇప్పుడు రాజమౌళి సినిమాలు యాక్ట్ చేయాలని అందరికి ఇష్టం ఉంటుంది, అంటే పెద్ద మూవీస్ తీస్తారు. అయితే ఈ ప్రొడ్యూసర్స్ కూడా ఎట్లుంటారంటే ఎవరు ప్యాకేజ్ ఎక్కువిస్తే వాళ్ళ దగ్గరికి పోవాలని ఉంటారు. బహుశా మొన్న అమిత్ షా గారిని కలిసింది దీనికేనేమో, ప్యాకేజ్ మాట్లాడుకొని నేను తెలంగాణకు వస్తానని చిచ్చు పెట్టి కొట్లాటలు పెట్టి కావాలని నరదిష్టి అని కూడా దీనికోసమే మాట్లాడినేమో అని కూడా నాకు డౌట్ వస్తుంది. ఇదే కాకుండా పదే పదే కొండగొట్టుకు పైసలు ఇచ్చినట్టు ఏంది ఇది? మనం తిరుపతికి పోతాం, ఉండిలో పైసలు వేస్తాం, మనం చెప్తాం ఎవరికైనా ఎంత వేస్తాం అనేది చెప్తామా మనము? అంటే నువ్వు ఆఖరికి దేవుణ్ణి కూడా వాడుకుంటున్నావు నువ్వు. ఏంది ఇది? తిరుమల వెంకటేశ్వర స్వామి పైసలు ఒకసారి ఉండి లేచిన తర్వాత అవి నీవి కావు, నావు కావు, ఎవరి కావు. అది వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి తన భక్తుడు ఆంజనేయ స్వామి కట్టించుకుంటున్న గుడి కొండగట్టు స్వామి గుడికి. అట్లాంటిది కూడా దేవుణ్ణి అయినా కానీ నాకు ఈరోజు ఒకటి అర్థం కాలే, పదే ఇంగ్లీష్లో మాట్లాడుతాడు. ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? అమిత్ షా వినాలనా? అదే దిస్ అని మాట్లాడుతున్నావు. ఏంది నువ్వు మాట్లాడేది? తెలుగులో మాట్లాడు, తెలంగాణలో మాట్లాడు. కావాలని మధ్యలో ఇంగ్లీష్ తీసుకొచ్చా నేషనల్ మీడియా అడ్రస్ అగైన్ లేటర్. అంటే నువ్వు ఎవరిని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నావు? ఒకటి అమిత్ షాని, ఇక్కడ ఉన్న కేసీఆర్ని. ఏంది నీ మనుషులను కూడా నేను నాలుక తీయండి నా భూమి. నేను ఒక్కటి చెప్తున్నా, జనవాడ భూమి గురించి నాకంటే ఎక్కువ నీకు తెలియదు. అది మా మక్తా ఊరు. గండిపేట డ్యామ్ కడితే మా భూములే మునిగిపోయినాయి. నిజాం దానికి మాకు 60,000 రూపాయలు ఇచ్చిండు, బాండ్స్ కూడా ఇచ్చాడు. ఒక చెరువు అనేది ఉంటే నువ్వు చెరువులా నువ్వు ఏమి కట్టొద్దు, చేయొద్దు. దాంట్లోకి ఎవరైనా పోవచ్చు. చెరువు ఉంటే పట్టాశిఖం ఉంటే కూడా, పవన్ కళ్యాణ్ నీకు తెలుసో తెలియదో, పట్టాశిఖం ఉంటే కూడా చెరువు అది ఒక పంట వేసుకోవచ్చు. దాంట్లోకి గ్రామస్తులు పోవచ్చు, ఈత కొట్టుకోవచ్చు, చేపలు పెంచుకోవచ్చు. మా ముదిరాజ్ బిడ్డ చేపలు కూడా పెంచుకోవచ్చు. నీకు తెలుసో తెలియదో ట్రెస్ పాసింగ్ కేసు పెడతా అంటున్నావా? అంటే ఒక జర్నలిస్టులు పోయినారు. నేను నిన్న టీవీలో చూస్తాను, పోయింది జర్నలిస్టు కూడా నువ్వు స్వేచ్ఛ లేకుంటే ఈరోజు మాట్లాడతావా? నువ్వు ఎట్లా వస్తావు ట్రెస్ పాసింగ్ అంటే? మేము జర్నలిస్ట్ మీరు కూడా నన్ను అడుగుతారు. అంటే మీరు పోయి ఏదైనా వీడియోలు తీయాలంటే మీ పైన కేసులు పెడతారు. మళ్ళీ పాకిస్తాన్ అని మాట్లాడుతున్నావు. అంటే నువ్వు ఏం మాట్లాడాలనుకుంటావు? మళ్ళీ ఎంఐఎం గురించి మాట్లాడినావు. నువ్వు ఏమి రెచ్చగొట్టాలనుకుంటావో నాకు అర్థమైతే లేదు. నరదిష్టి అనే తెలంగాణ వారికి క్షమాపణ చెప్తావు అనుకున్నాను నేను ఈరోజు. అసలు నేను ఎవరి ప్రెస్ మీట్ నేను వినను. ఈరోజు నువ్వు మాకు క్షమాపణ చెప్తామని చూస్తే నువ్వు రెచ్చగొట్టి, మీ వాళ్ళకు కూడా రెచ్చగొట్టి కొట్లాటే దారి తీసుకొచ్చేటట్టు నువ్వు మాట్లాడుతున్నావు. అంటే నీ సంస్కారం ఇదేనా అని చెప్పి నేను అడుగుతున్నాను. సరే, మరి 12 ఏళ్ళు ఎక్కడ పోయినావు? ప్రజారాజ్యం పార్టీ పోయినప్పుడు విలీనం కాంగ్రెస్ పార్టీతోనే అయింది. నువ్వు ఎక్కడ పోయినావు? దాని తర్వాత ఎక్కడ పోయినావు? మల్కాజ్గిరి నిలబడదాం అనుకున్నా అన్నావు, మరి ఎందుకు నిలబడలేదు? మొత్తం అన్నీ ఓడిపోయినారు. మీ వాళ్ళు అంటున్నారు అనిరుద్ధ్ రెడ్డికి నీకు అర్హత లేదు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడితే ఇంకో అని. నేను ఒకటే అడుగుతున్నాను, నేను ఫస్ట్ టైం నిలబడ్డా, జడ్చల ప్రజలు నన్ను గెలిపించాను. నువ్వు ఫస్ట్ టైం 2 ప్లేస్లు నిలబడితే నువ్వు ఎందుకు ఓడిపోయినావు? నీకన్నా ఎక్కువ అర్హత నాకున్నట్టే కదా. ఇంకోసారి మాత్రము నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తిరుగు, నీ ఇష్టం ఉన్న దగ్గర తిరుక్కో. ఎవరొద్దంటుండ్రు? గుజరాత్ పార్టీ పెట్టుకో, మహారాష్ట్రలో పెట్టుకో. గుజరాత్ అంటే నీకు అమిత్ షాని మోడీని చూస్తే భయమేమో నీకు, లేకుంటే ఏం ప్యాకేజ్ మాట్లాడుకున్నావు నువ్వు? ఇంతకుముందు చెప్పినట్టు ప్రొడ్యూసర్లు ఎవరు పెద్ద ప్యాకేజ్ ఇస్తే వాళ్ళ దగ్గర పోతాం. నా దగ్గర అయితే అంత ప్యాకేజ్ లేదు, నేను తీసుకొని నా కోసం తిప్పించుకునేదానికి జడ్చలలా. నాకు బహుశా తెలిసి జగన్ గారు ఏమైనా ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే కూడా అటు కూడా పోవచ్చు. కాబట్టి ఇంకోసారి తెలంగాణ మీద మాట్లాడేటప్పుడు, పిచ్చి మాట్లాడేటప్పుడు జాగ్రత్త, నోరు జాగ్రత్త అని చెప్తాను. 2 సినిమాలు ఎత్తిపోయినాయి. నువ్వు డిప్రెషన్లో ఉన్నావని నాకు తెలుసు. ఆ ఓజీ మూవీ ఎత్తిపోయే, ఉస్తాద్ భగత్ సింగ్ ఎత్తిపోయే. ఇంకో మూవీ వస్తే కూడా ఎత్తిపోతుందో మంచిగా ఉంటుంది. మేమందరం నీకు మూవీ హిట్ కావాలని అనుకుంటున్నాము. కానీ 2 మూవీలు ఫ్లాప్ అయిన దాని వల్ల డిప్రెషన్లా, అంటే ఎవరు డిప్రెషన్ ఉన్నా కానీ ఆ తెలంగాణ వాళ్ళు మేము సెంటిమెంట్ పీపుల్, ప్రేమతో చూస్తాం. ఆ ప్రేమ కోసం వచ్చినావేమో, ఆ ప్రేమ కోసం ఖచ్చితంగా చూస్తాము. నీకు ఏదైనా కానీ హైదరాబాద్ ఉండొచ్చు, ఎప్పటికీ ఉండొచ్చు. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ దాంట్లో నీకు డిపాజిట్ వస్తుందో రాదో. అసలు ఆంధ్రప్రదేశ్ మీ సీట్లు మొత్తం గెలిపిస్తే ఈరోజు వాళ్ళని వదిలేసి నువ్వు ఇక్కడికి వచ్చి హైదరాబాద్లోనే ఉంటున్నావు. దాని గురించి మనం ఆలోచించు. మొన్న మోడీ గారు వస్తే ఎక్కడ కలిసిండా? నేను అమరావతిలో కలిసిండా, హైదరాబాద్లో కలిసిండా? హైదరాబాద్లో కలిసిండు. నేను ఏదంటే అది మాట్లాడి రెచ్చగొట్టి ఎంటుకలు ఎగరేసుకుంటా, నాకు అన్ని ఎంటుకలు లేవు అనుకొని ఇలాగ ఎగరేసేటట్టు. నేను
నువ్వేమని మాట్లాడినావు, మీది జాగిరా అని మాట్లాడతావా? అవును, తెలంగాణ మా జాగిరే. ఇక్కడ జాగిరాలు కానీ దొరల భూమి ఇందిరాగాంధీ గారు భూములు సీలింగ్ యాక్ట్ తీసుకొని పేదవాళ్ళకి ఇచ్చిండ్రు. మీరు ఏం చేస్తారా? మీరు ఎవరికైనా భూములను ఇచ్చినారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నారు కదా, పేదవాళ్ళకి ఏం చేస్తున్నారు? పేదవాళ్ళకి? నిన్న ఒక ఫ్యాక్టరీకి ఎక్కడ పోతే ఒక అధికారి వాడు నిలబడితే కాళ్ళ మీద కాలు వేసుకుని ఆ అధికారితో విల్ గో టు సింగపూర్. మోడీ గారేమో బయట దేశాలకు పోవద్దంటాము, నువ్వేమో విల్ గో టు సింగపూర్. అంటే గవర్నమెంట్ పైసలతోని నీ కొడుకుని చూసుకునేదానికి ఇది ఒక ప్లానా? ఇంత చీప్ రాజకీయాలు మేము ఎక్కడ చూడలేదు. మా బ్రతుకు మేమేమో తెలంగాణలో మేము బ్రతుకుతున్నాం. ఏదో ప్యాకేజీల కోసమో ఏదో ఎంత మాట్లాడుకున్నావు రేటు నువ్వు తీసుకో. ఎందుకంటే నువ్వు రాజకీయాలకు వచ్చిన తర్వాతనే బాగుపడ్డావు. రాజకీయాలు రాకముందు నీ మూవీలన్నీ ఫ్లాప్ అయితే రోడ్డు మీదకి వచ్చినాయని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. నెలకి 50 కోట్ల ప్యాకేజ్ తీసుకుంటున్నాయని కూడా బయట ప్రజలు మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు నిజమో లేదు, రూమర్ ఉట్టిగానే రాదు. కాబట్టి మీ సినీ యాక్టర్సు అందరు కూడా నిన్ను చూసి నిజంగా బాధపడుతున్నారు. ఇంత చీప్గా నువ్వు మాట్లాడుతున్నావా అని చెప్పి తెలంగాణకు దాచుకున్నదేమో తెలంగాణలో. అప్పుడు వైఎస్ జగన్ సీఎం ఉంటే భయపడి ఇక్కడ దాచుకున్నావు. నువ్వు చేసింది ఒకటే ఒక పని మంచిది, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే పోయి కలిసి వచ్చి అదే నీ టర్నింగ్ పాయింట్. లేకుంటే ఈసారి కూడా అన్నీ ఓడిపోతుండే నువ్వు. కాబట్టి మళ్ళీ నోరు జాగ్రత్తగా ఉండే. జనసేన వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీరు ఇష్టం వచ్చినట్టు బట్టలు ఊరబిక్కి తంతం ఇంతమంటే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. మేము మంచిగా మాట్లాడుతున్నాము, తిరుక్కోండి, చేసుకోండి, అన్నీ నిలబడతారా నిలబడండి. బీఆర్ఎస్ బీజేపీతో ఎట్లా పొత్తు ఖాయమైపోయింది, ఆ ప్లాన్తోనే నువ్వు వచ్చినావు ఇక్కడికని ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళకేమో జనాలు వస్తలేవు వాళ్ళిద్దరికి. సో ఏం చేసిన ఒక సినిమా యాక్టర్గా నువ్వు వస్తే నేను చూసేదానికి జనాలు వస్తానని నేను పక్కకు పెట్టుకున్నారు. కాబట్టి ఆల్ ది బెస్ట్. కానీ నరదిష్టి అని నువ్వు తెలంగాణ ప్రజలను అన్నావు, మేము వదిలిపెట్టే ప్రసక్తినే లేదు. మా సెంటిమెంట్తో ఆడుకున్నాను, మా సెంటిమెంట్తో ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తాం. మేము స్టార్టింగ్ నుంచి కూడా నేను కూడా చెప్పినాను ముందు కూడా, మేము కూడా స్టార్టింగ్ పవన్ కళ్యాణ్తో ఇంకా విభేదాలు దేనికి వచ్చినాయి, నరదిష్టి అన్నాడని విభేదాలు వచ్చాయి. లేకుంటే ఆయన గురించి మేము మాట్లాడు ఇంతకుముందే చెప్పినాను కదా నేను. ఏమని చేసుకోమని, కాంట్రాక్ట్ ఏం చేసుకోమను, వాళ్ళు సినిమాలు చేసుకుంటలేరా? నేను ఒక్కటే అడుగుతాను, నీకు అంత మీ ఫ్యాన్స్ పైన నీకు అంత అది ఉంది కదా, నీకు ప్రేమ ఉంది కదా, నీవు వచ్చిన సినిమా 2 రోజులు ఫ్రీ టికెట్స్ ఎందుకు ఊరికే రేట్లు పెంచమని చెప్పి మమ్మల్ని అడుక్కుంటున్నారు? ఎందుకు రేట్లు పెంచమంటున్నారు? ఎవరిపైన పడుతుంది ఆ భారం? ఫ్రీగా 2 days పవన్ కళ్యాణ్ అయితే నీ వచ్చే మూవీ ఏది వస్తుందో నీ జన సైనికుల కోసము నీ ఫ్యాన్స్ కోసం 2 రోజులు ఆంధ్ర తెలంగాణలో టికెట్ లేకుండా ఫ్రీగా వాళ్ళకి సినిమాలు చూపి, వీళ్ళకి పబ్లిక్ ఎంత వచ్చినా కొద్దీ వీళ్ళకి ఆందాన్ని ఎక్కువ. దానికోసమే వాళ్ళు అది చూపించారు. అదే మా దగ్గర ఇంత మంది ఉన్నారని చెప్పేసి అక్కడ మళ్ళీ అమిత్ షా కొని చూస్తే మళ్ళీ ప్యాకేజ్ పెడుతుంది. లేకుంటే కేసీఆర్ ఇస్తాడేమో పెద్ద ప్యాకేజ్ దానికన్నా. లేకుంటే మళ్ళీ జగన్ కూడా మాట్లాడుకోవచ్చు. నాకు అది కూడా డౌట్ ఉంది. చూద్దాం. ఇంకా నేను ఈరోజు చెప్తున్నాను కదా, బీఆర్ఎస్ బీజేపీ దాని తర్వాత జనసేన ముగ్గురు పొత్తుతోనే వచ్చే ఎలక్షన్లు వస్తున్నారు. ఈరోజు నేను మాట్లాడుతున్నాను, ఈరోజు గాంధీ భవన్లో మేము ముందు మాట్లాడుతున్నాను, రాసి పెట్టుకుని వాళ్ళలాగా అబద్ధాలు మాట్లాడటం కాదు. ఈరోజు అయితే నాకు ఆ 3 తెలుసు, అది కూడా నాకు తెలిసినప్పుడు అది కూడా మాట్లాడతా. ఈరోజు అయితే నాకు ఈ 3 తెలుసు. బాబా అంత తడిచిపోతున్నావు. మేము మాట్లాడేది ఇదేంటి సెంటిమెంట్ గురించి మాట్లాడేది, నువ్వు తిడుకో అని చెప్తుండేనేమో భయపడుతున్నాడు. నిలబడమని చెప్పు రాదు. అదే నేను ఒకటి చెప్తున్నా, నేను ఒకటే అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన చెప్పమని చెప్పు, ఆంధ్రాలో నిలబడతాడా తెలంగాణలో నిలబడతాడా? తెలంగాణ అయితే నేను చెప్తున్నా, జడ్చలో నిలబడతారా చూసుకుందాం. మరి నిలబడకుండా ఎందుకు వచ్చిండే? పార్టీ అంటే ఎవరు నిలబడతారు? మళ్ళా ఎవరు? బట్టలు ఊరబిక్తాము, తంతము, చంపుతాము, గండు తీసుకొని షూట్ చేస్తాము, పొడుస్తాము, వాళ్ళకి ఇస్తారా టికెట్? చెప్పు. మళ్ళీ ఆయన నిలబడుకుంటే ఎవరి కోసం వచ్చిండు? బీజేపీ కోసం వచ్చిండా? బీఆర్ఎస్ కోసం వచ్చిండా? క్లారిటీ ఇవ్వాలి. రాజకీయాల్లో క్లారిటీ ఇవ్వాలి. నేను 10 ఏళ్ల కింద నేను ఎమ్మెల్యే అవుతా అని వచ్చిన క్లారిటీగా, అపోజిషన్ నిలబడ్డా క్లారిటీతో ఉన్నా. ఇష్టం వచ్చినట్టు ఆ పార్టీలు ఈ పార్టీలు పోయి పదవుల కోసం పోలేదు. ఆయన పోయిండు. మళ్ళీ అదే అంటారు, తెలంగాణ ప్రేమ ఉంటే మరి నరదిష్టి ఎందుకు మాట్లాడి? నువ్వు ఎక్కడొచ్చింది ఇష్యూ? నేను ఎక్కడ మాట్లాడినాను? నరదిష్టి వాళ్ళ కంటి చూపులతోనే చెట్లు చచ్చిపోయినా అన్నారు.
ఇష్యూ అక్కడ. నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను ఏమని చెప్పినాను, రండి తిరగండి, ఎవరు వద్దంటలేరు. నువ్వు గుజరాత్లో కూడా పెట్టా పార్టీ, ఎవరు వద్దంటుంది నిన్ను? నేషనల్ పార్టీ అని అన్నారు. ఓ మిస్టర్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అని మాట ఈయనకు అర్హత ఉందా వాళ్ళ ముందు పేరు తీసుకునేదానికి? వాళ్ళ కుటుంబం ఏంది, ఈయనదేంది? ఇందిరాగాంధీ గారు ఈరోజు పేదలకి భూములు ఇచ్చుంటే ఉంటుండేనా భూములు పేదలకి, ఆమె లేకుండా ఉంటే? అబ్బా, అంటే మేము తెలంగాణ కావాలని నడితే మేము ఉగ్రవాదులమా, మేము టెర్రరిస్టులమా? మా ప్రాంతం మాకు కావాలని అడుగుని తప్ప. మేము ప్రేమతో పడతాము, డబ్బులకు పడం మేము. ఒకవేళ నిజంగానే పైసలకు అమ్ముడు పోయి ఉంటే తెలంగాణ రాకపోతుండే. ఈ లీడర్లు అందరూ అమ్ముడు పోతుండే. అమ్ముడు పోయినరా? ఎవ్వరు అమ్ముడు పోలే. ఆ రోజు తెలంగాణ కోసం అందరు నిలబడ్డారు. ఇప్పుడు ఆయన మాట్లాడినట్టుగా మాటలు అవన్నీ భారతీయ జనతా పార్టీకి మాట్లాడించిన మాటలనే భావిస్తారు. ఎందుకంటే ఇప్పుడు సిద్ధార్థం అడుగుతుంది కదా, మేము జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం. ఫస్ట్ మాకు జాతీయ భావము, జాతీయ తత్వము మాకు ఓటు నేర్పేది కాదు. మేము స్వతంత్రం కోసం పోరాడిన పార్టీ వారసులం. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి పార్టీ కార్యకర్తలం. మేము ఆర్టిస్టులకు మేము చాలా గౌరవిస్తాం. ఆర్టిస్టులు అంటే కూడా చాలా ఆర్టిస్టులు ఎవరో మళ్ళీ దీన్ని రెస్పెక్ట్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఆన్ ఆర్టిస్ట్. బట్ ఇట్లా పూర్తిగా పొలిటికల్గా పేమెంట్ తీసుకొని ఆర్టిస్ట్ మాట్లాడటంలో వాల్యూ. తర్వాత మీరు అంటారు తెలంగాణ వేర్పాటువాదము అనేటువంటి మాట అంటున్నామంటే నీ యొక్క అక్కసు బయటపడతా ఉంది. నిజంగా మళ్ళీ చెప్తాను, ఇది తెలంగాణ 4 కోట్ల ప్రజల జాగిరే. 4 కోట్ల తెలంగాణ ప్రజల అయ్యే జాగిరే, నీ అయ్యే జాగిరి కాదు. నేను ఇంకొకటి అడుగుతాను, జనసేనలు కూడా అడుగుతాను నేను. ఈయన ఆంధ్ర పార్టీ పెట్టి పాపం చాలా మంది తిన్నారు, మళ్ళీ ఎమ్మెల్సీ వీళ్ళు అన్నకి ఎందుకు ఇప్పించుకుండు? అన్నకి? ఆయన వెనక తిరిగి పనిచేసేటోళ్ళకి ఇప్పించుకోవచ్చు కదా. నాగబాబుకి ఎందుకు ఇప్పించుకుండు? డిఫరెన్స్ లేకపోతే శంకర్ గౌడ్కి ఇయ్యనుండే, రెడ్డికి ఇయ్యనుండే, ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వలేదు? ఆలోచించండి. ఆయన ఓన్లీ ఫ్యామిలీ ఒక రౌండ్ చేసుకొని ఉన్నాడు. ఆయన మేనల్లుళ్ళు ఆయన అని చెప్పేసి. సరే, ఈరోజు మళ్ళీ పెట్రోల్ డీజిల్ పైన కూడా మాట్లాడవచ్చు కదా. ఈరోజు రేట్లు పెరుగుతున్నాయి అని చెప్పి కూడా అడగచ్చు కదా. పేదవాళ్ళకి కదా పెరిగేది, పైసలు ఉన్న వాళ్ళకి ఏం పెరుగుతలేదు కదా. ఎంత 200 అయినా కొంటారు వాళ్ళు. మరి ఎందుకు రేట్లు పెంచుతారని మాట్లాడవచ్చు కదా. ఆయనకి సొంతంగా మాట్లాడలేడు. త్రివిక్రమ్ ఏదో డైలాగ్ రాస్తే మాట్లాడతాడు. ఆ మధ్యలో ఇంగ్లీష్ పదాలు కూడా అమిత్ షా వినేటియే మాట్లాడతాడు, వేరే వినోదాన్ని మీద మాట్లాడాడు. సో కాబట్టి ఈయనకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉండే త్రివిక్రమ్కి. మీరు ఆయన అడగండి, ఇప్పటి నుంచి పవన్ గారు ఆయన అడగకండి. నేను ఇప్పుడే చెప్పినాను, అది పట్టాశికం. నాకు జనవారి గురించి బాగా తెలుసు, రూల్స్ గురించి తెలుసు. భూమిలో పట్టాశికం అనేది ఒక ఓనర్ ఉండొచ్చు, పట్టా అది. కానీ శిఖం అని ఎందుకంటారు, అది చెరువు. ఆ నీళ్లు ఉంటే నువ్వు దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. సంవత్సరానికి ఎప్పుడైతే నీళ్లు ఉండేవో, అంటే ఎండాకాలం డిసెంబర్ నుంచి ఉంటే నువ్వు ఒక పంట వేసుకోవచ్చు అంతే, దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఆయన అనిన దాంట్లో అది పట్టాశిఖం అనేది, పట్టాభూమి అనేది కరెక్ట్. కానీ ఆయన అనిన దాంట్లో ఒక తప్పు ఏంటంటే ఎవరు అక్కడికి రావద్దు, ట్రెస్ పాసింగ్ అని జర్నలిస్ట్ అన్నది, తెలంగాణ జర్నలిస్ట్ అన్నది మాత్రం తప్పు. మీరు ఎక్కడికైనా పోయి అది ఫ్యాక్ట్స్ కరెక్టా కాదా అని ఫొటోస్ తీసుకునే స్వేచ్ఛ జర్నలిస్టులకు ఉన్నది. ఈరోజు అక్కడ పోయిన ఎవరు జర్నలిస్టులే కదా, ఫోటోలు తీసింది వాళ్ళే కదా ఆయన నేను కేసులు బుక్ చేస్తా అని. ఎందుకు భయము? గోశాల అన్నావు, చెరువు ఉందన్నావు, కన్నా పట్టా అన్నావు, భయం ఏముంది? ఫోటోలు తీసుకుంటే గోశాలనే కదా, ఆవుల దగ్గర పోయి ఫోటోలు తీసుకోవద్దా? పెట్టు కేసును. మొన్న కూడా చూస్తాం కదా, నువ్వు ఆంధ్రాలో మా వాళ్ళపైన కేసులు పెడతాను, నేను ఐ టోల్డ్ ఇది కేసులు పెట్టొద్దన్నా, అరెస్ట్ చేయొద్దన్నా. నేను ఎప్పటి నుంచి? ఒక ఎమ్మెల్యేగానే ఉన్నారు, మినిస్టర్ గారు ఇక్కడ ఉన్నారు. మినిస్టర్ గారు మీరు పోలీసు వాళ్ళు చెప్పి అరెస్ట్ చేయొద్దంటే ఆపుతారా? సెక్షన్స్ ప్రకారం పోతారు. అది ఏం సెక్షన్, ఏ కేసు అనేది అది పోలీసు వాళ్ళు, లా అండ్ ఆర్డర్ వాళ్ళు చూసుకుంటారు. అంటే ఇక్కడ కూడా అటెండ్ చేయాలనుకుంటున్నా ఏంది? ఇష్టం ఉన్న గో అరెస్ట్ అని. ఆయనకి వాళ్ళు అన్ని గోల్డ్ ప్లేట్లు అన్ని ఇచ్చినాడు. కష్టపడి వచ్చిన వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. థ్యాంక్ యూ. ఈరోజు పొట్టి శ్రీరాములు గారికి 50 అడుగుల పైన వారి విగ్రహానికి ఈరోజు జనసేన నాయకులందరం వచ్చి వారికి నివాళులు అర్పించాలని చాలా నెలల నుంచి అనుకుంటా ఉన్నాం.
కానీ దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉండాలి, దానికి ఒక ప్రత్యేకత ఉండాలని అనుకున్నాం. వారి త్యాగం ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు, భారతదేశం మొత్తం దేశ విభజన జరిగిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలకి అన్ని ప్రాంతాల్లో అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఆ ఉద్యమాలకి వారి బలిదానం ఒక క్లియర్ కట్ సందేశం ఇచ్చింది. తద్వారా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. దురదృష్టం, ఒక మహానాయకుడు బలిదానాలు చేసిన వ్యక్తులు మహానుభావులందరినీ కుల చట్టాల్లో ఇరికించడానికి బంధించడానికి మన సగటు రాజకీయ ఆలోచన విధానం వీళ్ళని ఒక ప్రత్యేకమైన కుల చట్టంలో బిగించాలని చూస్తారు. అలాంటిది ఏ రోజు కూడా ఈరోజు ఇన్ని కులాల సమూహాలు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అంటే, ఒక ఉనికి ఏర్పడింది వారందరికీ అంటే అది పొట్టి శ్రీరాములు గారి బలిదానం. ఈ సందర్భంలో ఎప్పటి నుంచో మనకి ఈ కులాల కొట్లాటలనే దేశం అంతా, ప్రత్యేకించి దక్షిణ భారతం, గట్టు ఆంధ్రప్రదేశ్లో మరి ప్రత్యేకించి తెలంగాణలో ఇంకా తెలంగాణ నినాదం ఉంది, తెలంగాణ ఉనికి ఉంది, తెలంగాణ భావోద్వేగం ఉంది. ఆంధ్రప్రదేశ్కి మంచి చెడో కానీ ఆంధ్ర అనే ఉనికి అయితే లేదు. ఆంధ్రప్రదేశ్కి ఉనికి ఇచ్చిన మహానుభావుడిని ఒక కులాన్ని కట్టేశాం. అది ఇంకా బాధేస్తూ ఉంటుంది. అలాగే కాస్ట్ బేస్డ్ మూమెంట్స్ వచ్చినాయి, సోషల్ మూమెంట్స్ వచ్చినాయి. రామ్ మనోహర్ లోహియా గారు లాంటి కాస్ట్ ఇన్ ఇండియా ఎలా ఉండాలి, ఏం చేయాలి, భవిష్యత్తు ఎలా నిర్మాణం జరగాలి, రాజకీయ నిర్మాణాలు ఎలా జరగాలి, అంబేద్కర్ గారు కోరుకున్న అనలైజేషన్ ఆఫ్ కాస్ట్, కుల నిర్మూలన, ఇవన్నీ జరుగుతాయో లేదో నిజంగా తెలియదు. కానీ వీఆర్ ఆల్ ఇంటర్డిపెండెంట్, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడ్డాం. మరి 98 దశకం నుంచి 2004 వరకు కుల దోషణలు ఎక్కువైపోయినాయి పాలిటిక్స్లో. ఏ స్థాయికి ఎక్కువైపోయినాయి అంటే, దాని పీక్ వైసీపీ వచ్చిన తర్వాత ఇంకా జర్నలిస్ట్లో కూడా కులాలతో తిట్టడం ప్రారంభించేశారు. ఇంకా అది పరాకాష్ట. ఈ స్థాయికి మనందరం దిగజారిపోతే, అంటే ఒక నాయకుడు తప్పు చేస్తే, లేదంటే అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే ఇవన్నీ లేట్ 98 నుంచి కానీ 2004-05 తర్వాత ఇంకా కుల దూషణలో ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే, ఒక సెన్సిటివ్ ఇష్యూస్లో తోసారు. ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి, ఒక తప్పు జరిగింది ఎవరైనా లేవనెత్తితే ఆ వ్యక్తిని కుల దూషణలతో తిట్టడం, ఏదైనా మాట్లాడితే సెన్సిటివ్గా అయిపోవటం, వీటన్నిటికీ ఎక్కడ మేము చర్మాంకం పలకాలనుకున్నాం. ఇది జనసేన మూల సిద్ధాంతంలో ఒకటి కులాల ఐక్యత. అంబేద్కర్ గారు చెప్పినట్టు కుల నిర్మూలన జరుగుద్దో లేదో మాకు తెలియదు, కానీ కులాల ఐక్యత, కులాల ఇంటర్డిపెండెన్సీ, పరస్పర సహకారం చాలా చాలా అవసరం. ఈ ఒరవడి కనుక కొనసాగితే అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా కష్టం అయిపోతుంది. ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తిని నిందించాలి కానీ ఎంటైర్ కులాన్ని నిందించే పరిస్థితులు. అసలు వైసీపీ ఏ స్థాయిలో ఉంది అంటే, గతంలో చూస్తే ఒక ఎమ్మెల్సీ హత్య చేసి ఒక దళిత కులానికి చెందిన యువకుడిని హత్య చేస్తే, అది ఏ గొడవలైనా ఎన్ని పక్కన పెడితే, శవాన్ని ట్యాక్సీలో పెట్టి ప్యాక్ చేస్తే వాళ్ళని వీళ్ళు వెనకేసుకొస్తారు. అక్కడ మళ్ళీ ఒక దళిత సంఘాలు కూడా మాట్లాడడం మళ్ళీ. అలాగే డాక్టర్ సుధాకర్ గారిని కరోనా టైంలో చంపేస్తే, ఆయన్ని మానసికంగా హింసించి చంపేస్తే మళ్ళీ అక్కడ ఏ సంఘాలు మాట్లాడడం. అసలు ప్రతిదానికి కూర్చోబెట్టి
సంఘాలు పెట్టుకొని సంఘాల నాయకులు బాగుపడుతున్నారేమో లేదో మాకు తెలియదు, కానీ ఆ కులాల ప్రజలు మటుకు చాలా ఇబ్బందులు పడతాను, చాలా బాధపడతాం, అభివృద్ధికి అయితే నోచుకోవట్లేదు. ఇంకెక్కడో ఈ మధ్యన మరీ తెగించేసి తెగించి వీళ్ళకి అధికారం పోగానే ఇంకా ఇష్టారాజ్యంగా తిట్టడం, కుల దూషణలు, కులాల పేరు మీద మాట్లాడటం, ఇవన్నీ ఎక్కడో చరమాంకం పలకాలనిపించింది. మేమందరం కూర్చున్నాం. ఇక్కడున్న దాదాపు కీలకమైన 54 మంది మా ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎంపీస్ ఉన్నారు. మేమందరం అన్ని విభిన్నమైన కులాల నుంచి, కానీ మేమందరం భారతదేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు జాతి ఉనికికి, భారతదేశ సమగ్రతకి మేమందరం ప్రతిబింబం. ఇక్కడున్న ఒక్కొక్క గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, పదవులు ఇచ్చిన వాళ్ళు కావచ్చు, మిగతా కులాలు ఒక కులం మీద బేస్ అవుతుంది పాలిటిక్స్. సౌత్లో మా వంశీకృష్ణ యాదవ్ గారు గెలిచిన, అది అన్ని కులాల సహకారం ఉంటే నేను ఎమ్మెల్యే అవుతారు. నాయకర్ గారు కావచ్చు, బోలిశెట్టి శ్రీను గారు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున చెప్పుకోండి. దీనికి ఎక్కడో ఇంకా మేము ఈ ప్రత్యేకించి అధికారంలో లేని వాళ్ళు కావచ్చు, మిగతా అన్ని స్థాయిలో కావచ్చు, ఎక్కడో చోట దీనికి ఒక చర్మాంకం పలకాలి, కొత్త విధానం తీసుకురావాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దాదాపు 13 లక్షల మంది పట్టుబద్దులై నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఇలాంటి విషయాల మీద ఇలాంటి విషయాలను పట్టించుకోకుండా, అభివృద్ధికి ఏం చేయాలని ఆలోచనలు చేయకుండా, ఈ కుల దూషణలు, ఇలాంటి విద్వేషాలు, వీటన్నిటికీ ఎక్కడ చరమాంకం పలకాలి. మా పార్టీ తరపు నుంచి, జనసేన పార్టీ తరపు నుంచి మేము ఆ ఇనిషియేటివ్ మేము తీసుకోవాలి. మేమందరం సమిష్టిగా నిర్ణయం తీసుకున్నాం. మొన్న 2 days అయింది సార్, 3 రోజుల క్రితం మేమందరం అసెంబ్లీ అయ్యాం. పార్టీ ఆఫీస్లో నాయకులందరూ వచ్చారు. మేము ఏం నిర్ణయించుకున్నామంటే, ఎవరు మాట్లాడినా సేనాగళం అన్న ఈ కమిటీ, ఏ కులం మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అందరూ సమిష్టిగా మాట్లాడతారు, దాని మీద స్పందిస్తారు. ఒక్కొక్క కులాన్ని దూషించడం మొదలు పెడితే ఐసోలేట్ చేసి, ఇండివిజువలైజ్ చేసి, డివైడ్ అండ్ రూల్ లాగా మాట్లాడుతూ ఉన్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, కింద ప్రజలు ఒక అయోమయానికి గురయ్యి, కన్ఫ్యూజన్కి గురయ్యి, అభివృద్ధి వీటి గురించి ఆలోచించడం మానేసి ఎమోషనల్ గేమ్లోకి వెళ్ళిపోతున్నారు, వీళ్ళ ట్రాప్లోకి. సో దాన్ని మేము బలంగా ఎదుర్కోవడానికే ఈ రోజున ఈ సేనాగళం అనే కమిటీని, దీంట్లో అందరూ సీజన్డ్ అనుభవజ్ఞుల రాజకీయ నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, అందరూ జీవితాలని, మన సామాజిక చైతన్యాన్ని గుండెల్లో నింపుకున్న వాళ్ళు, అన్ని కులాలు ఉన్నారు దీంట్లో. అందుకని మేము ఇంకా దీనికి చరమాంకం పలకాలి. దీనికి ఏ ఒక్క కులం మాట్లాడితే, ఒక కులం నాయకుడు మాట్లాడితే మళ్ళీ మిగతా పార్టీ నుంచి అదే కులం నాయకుల చేత మాట్లాడిస్తారు. దీనివల్ల ఏమైపోతుంటే వైరుధ్యాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. అలాగే కొన్నిసార్లు ఇష్టారాజ్యంగా తిట్టేసి కులాల ముసుగులో దాక్కుంటున్నారు. అది ఒక వల్నరబిలిటీ క్రియేట్ చేస్తున్నారు. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తికి, ఆయన ఆంధ్రజాతి ఐక్యతకి, భారతదేశం సమిష్టిగా ఉండాలి, దీని సమగ్రత భంగం కలగకూడదు, దానివల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలి, వీటన్నిటి నేపథ్యంలో ఆయన బలిదానం జరిగింది. కాబట్టి వారి స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున సేనాగళం అని మా హై పవర్డ్ ఈ కమిటీ, ఇంకా ఎవరు భవిష్యత్తులో ఎవరు కులం గురించి మాట్లాడినా సమిష్టిగా మా నాయకులందరూ దీన్ని, మా పార్టీ స్టాండ్ కానీ వాళ్ళు ఎదుర్కొంటారు. మా అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. జై సార్. యా, అంటే అసలు ఏముంటాయండి, ప్లాన్స్ ఏముంటాయండి అంటే, ఇది నేను నిజంగా చెప్పాలంటే అక్కడ పార్టీని కూడా నాకు జర్నలిస్ట్ కాలనీలో నిన్న కూడా చెప్పాను, జర్నలిస్ట్ కాలనీలో పార్టీ ఆఫీస్ కూడా తీసేసాను నేను. కాకపోతే మా జన సైనికులు పోలేదు, మా నాయకులు వదలలేదు నన్ను. వాళ్ళు ఏదో ఒకటి చెప్పండి అంటే, సార్ వాళ్ళకు చాలా నుంచి అడుగుతూ ఉన్నారు. నేను చెప్పాను, నాకు మీరు చేసుకుంటే వెళ్ళమని చెప్పాను. అది ఆర్గానిక్గా ఎదుగుండేదేమో. నేను అసలు ఎలాగైతే పోటీ చేస్తాను ఈరోజు, మీరు చెప్పండి, కొత్తగా నేను పోటీ చేయకపోవడాలు ఏం లేదు, మా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అంత ఎసెప్టివ్గా స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. అంతేగాని దాని ఏదో కూర్చోమని ప్రీ ప్లాన్డ్గాను అయ్యేం లేదండి. ఎమోషనల్ ఏముంటుందండి పాలిటిక్స్లో? ఒక 2 దశాబ్దాలు తిట్టించుకున్న తర్వాత ఎమోషన్స్ ఏముంటాయి? ఇష్టారాజ్యంగా తిడతా ఉంటే ఇంకా భరించడం అనేది ఒక అలవాటు అయిపోయింది అందరికీ. నాకైతే అలా అలవాటు అయిపోయింది. అంతేకాని ఎమోషన్స్ ఏమున్నాయి. కాకపోతే ఏమవుతుందంటే, సో మీరు ఏ వాదనైనా పెట్టుకున్నా ఇబ్బంది లేదు. భారతదేశ సమగ్రతను బలహీనపరిచే ఏ విధానాలైనా సరే మేము చాలా బలంగా ఎదుర్కొంటాం.
అది వ్యక్తి చేయనివ్వండి, అంతేగాని వ్యక్తులు చేసే కొద్దిమంది వ్యక్తులు చేసేదాన్ని మేము అలాగే సమాధానం చెప్తాం. దీనికి ప్రత్యేకించి నాకు తెలంగాణ మీద అపారమైన ప్రేమ, నాకు తెలంగాణ మీద. అంతేగాని దానికి నేను అది కూడా చెప్పాను కదా, నేను ఇక్కడ 10 సంవత్సరాలు కష్టపడితే ఈ రోజున ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చాం. అలాంటిది చెప్పాను, మా వాళ్ళు పని చేస్తారని చెప్పాను తెలంగాణ కోసం. దాని అంతమించి సార్ ఏదండి, అది ఎవరికి మాట్లాడాను? అది తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కాదు కదా. తెలంగాణ 100% భూమిపుత్రులు జాగిరే కదా, దాన్ని ఎవడు కాదన్నారు. నేను అది కాదన్నా, నన్ను అడుగు పెట్టనివ్వనన్నారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కదా. నువ్వు రాకూడదు, ఇక్కడ హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకుంటూ ఒకళ్ళు మాట్లాడచ్చు, 10 మంది మాట్లాడచ్చు. కానీ గద్దర్ గారు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. మా అజయ్ కుమార్ గద్దర్ గారి శిష్యులే కదా. ఆయన ఉస్మానియాలో చదువుకున్న వ్యక్తే కదా, రాడికల్ మూమెంట్స్లో తిరిగిన వ్యక్తే కదా ఆయన. ఇది మేబీ వాళ్ళు ఏదైనా చూడకుండా ఏదైనా పొరపాటు అని ఉన్నారు, నాకు వాళ్ళు బాగా తెలుసు కదా, వాళ్ళ కుటుంబం కూడా. అది సరిగ్గా అర్థం చేసుకుని లేకుండా మాట్లాడుతుండొచ్చు, అంతకుమించి ఇంకేమన్నా. వాళ్ళంటే నాకు అందరికీ చాలా ఇష్టం. నాకు కేటీఆర్ గారు నాకు చాలా మంచి బ్రదర్ కైండ్ రిలేషన్షిప్ మా ఇద్దరికి. అనేక సందర్భాల్లో కలిసాం, మా ఇద్దరికి చాలా పరస్పర ఇష్టాలు ఉన్నాయి. పాలసీల్లో ఒక మాట అటు ఉంటుంది ఇటు ఉంటుంది, కానీ ఆయన ఏమన్నారు నేను చూడలేదు. నాకు తెలిసి ఆయన తప్పుగా ఏం మాట్లాడుకుంటారు, నాకు తెలుసు అదే అనుకుంటా. అంటే మనం ప్రత్యేక రాష్ట్రం కోరుకోవటం వేరు, ప్రత్యేక రాష్ట్రం కోరుకోవటం వేరు. ఇప్పుడు అమర్జీ పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నారు, తెలుగు ప్రజలు కావచ్చు, ఆంధ్ర ప్రాంత ప్రజలు కావచ్చు. దాన్ని ఆయన త్యాగం చేశారు అంతే. ఆయన కూర్చోబెట్టి గొడవ పెట్టలేదు. తెలుగు వాళ్ళందరికీ రాష్ట్రం కావాలని కోరుకోవటం వేరు, కానీ ఎక్కడ మిగతా వాళ్ళు రాకూడదు, అసలు అలాంటి దూషణ ఎక్కడ చేయలేదు. ఇది నేను అంటుంది ఏంటంటే, ఇట్స్ నాట్ అబౌట్ ఒక తెలంగాణ గురించో ఒక ఆంధ్ర గురించో కాదు. మీరు వెళ్ళే కొద్దీ విభజించుకుంటా వెళ్ళిపోతే, ఈ విభజన ఒక భూమికి మీరు సరిహద్దు వేయగలరు, కానీ మనసుల్లో వేసే ఈ విభజన, ఈ వేర్పాటు చాలా కనిపించవు, చాలా లోతుకి వెళ్ళిపోతాయి. భవిష్యత్తులో మనం అద్భుతమైన అభివృద్ధి ఇవ్వలేకపోవచ్చు, కానీ కనీసం మన కనీస ధర్మం ద్వేషం ఇవ్వైతే ఇవ్వకూడదు కదా సమాజానికి. అంతకుమించి తప్ప అంటే ఆయన్ని కూడా నాకు తెలిసి ఆయన ఒక రైట్ పర్స్పెక్టివ్లో అని ఉంటారు, కానీ ఒకసారి నాకు పూర్తి నేను చెప్పింది చూస్తుంటే నాకు అలా ఉండేది కాదేమో. అది మేము ఎప్పుడైనా కూర్చున్నప్పుడు సరదాగా మేము మాట్లాడుకున్నాం, దట్స్ నాట్ ఎట్ ఆల్ విషయం. ఎంతకాలం ఆపుతారు సార్ ఎక్కడైనా సార్? ఇప్పుడు ఇలా అయితే మీరు నాకు తెలిసి తెలంగాణ అంతా కూర్చోబెట్టి, తెలంగాణ నిజంగా చెప్పాలంటే తెలంగాణ పోరాట స్ఫూర్తి చాలా ఎక్కువ. ఇప్పుడు నేను కూర్చోబెట్టి ఇక్కడున్న మా నాయకులు ఎవరు పోటీ చేయట్లేదు కదా, ఇక్కడున్న ఆంధ్ర నాయకులు ఎవరు ఎక్కడ వెళ్ళట్లేదు. అక్కడ కూర్చున్నది పూర్తి తెలంగాణ బాల్ అండ్ బ్రాట్, అది పూర్తి నేలబిడ్డలు, అక్కడ భూమిపుత్రులు. వాళ్ళు పోటీ చేస్తారంటే ఆపేది ఎవరండి? వాళ్ళు సభ పెట్టుకుంటారంటే ఆపేది ఎవరు? ఎంతకాలం ఆపగలరు? ఇజ్ ఇట్ యాంటీ కాన్స్టిట్యూషనల్ కదా. ఈవెన్ తెలంగాణ పోలీసు కూడా అదే చెప్తారు కదా, ఒకరోజు ఆపగలరు, 2 రోజులు ఆపగలరు, కానీ అన్నది తెలుసు ఎక్కడ ఆప్ చేయలేదు, జరగదు కూడా. అది ఉన్న ఏదో ఒక మేబీ ఆ సందర్భం నాకు తెలిసి ఇది ఒక్కళ్ళు కూర్చొని చేసింది కాదు, ఏదో అది చిలికి గాలి వల్ల అయిందనుకుంటున్నాను. అంతకుమించి నిజంగా చెప్పాలంటే నేను అడిగారు మన ఛానల్లో కూడా, మన కొంతమంది జర్నలిస్ట్ సోదరులు కూడా అడిగారు, ఏదైనా కాన్స్పిరసీ ఉంటుంది అంటే. ఏముంటుంది కాన్స్పిరసీ? ఏదో ఒకళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి కాకపోతే దేనికి తక్కువ అంటుకుంటుందంటే, మన దేశంలో బతకడం మన హక్కు కదా. మన హక్కుని ఇప్పుడు నేను కూర్చోబెట్టి ఈరోజు ఆర్టికల్ 370 రద్దంటే, నువ్వు కూర్చోబెట్టి కాశ్మీరీ పండితులు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే, అవన్నీ ఎటు తిరిగినాయి, ఎటు వచ్చినాయి? అలాంటి కొద్దిమంది మాట్లాడటం దేశానికి శ్రేయస్కరం కాదు. నాకేదో జరుగుద్దని కాదు, నాకేం జరుగుద్ది, నాకు దాని గురించి అసలు ఇబ్బంది లేదు. ద్వేషం, విద్వేషాలకి ద్వేషాలకే ఒక ముగింపు పలకాలనే కదండి. విద్యార్థులు ఏం ద్వేషం ఉంటుంది, యువతలో ఏం ద్వేషం ఉంటుంది. ఇప్పుడు ఇందాక కలిసినప్పుడు వాళ్ళు కూర్చోబెట్టి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు, ఒకళ్ళు నల్గొండ నుంచి, ఇంకొకళ్ళు ఇక్కడే మన గుంటూరు నుంచి, బాంధవ్యాలు ఉంటాయి, వ్యాపారాలు ఉన్నాయి. అది కూడా చెప్పాను.
ఆంధ్రాకి వచ్చి ఎంతమంది 2014 నుంచి 24 దాకా, ఇప్పుడు నాకు తెలియదు కానీ నా కాంట్రాక్ట్స్ నేను చూడను, కానీ 14 నుంచి 24 దాకా ఎంతమంది తెలంగాణ కాంట్రాక్టర్స్ ఇక్కడ కాంట్రాక్టులు తీసుకున్నారు? అలాగే తెలంగాణలో ఎంతమంది ఆంధ్ర కాంట్రాక్టర్స్ అక్కడ కాంట్రాక్టులు చేశారు? నేనేమంటున్నానంటే ఇవన్నీ మీరు జరుగుతున్నప్పుడు ప్రజల మధ్య ద్వేషం దేనికని అవి తీసుకురాకుండా అంత ఒక కైండ్ ఆఫ్ రిక్వెస్ట్ అది. సార్ నాకు నిజంగా తెలియదు సార్. ప్రాబ్లం నేను నిజంగా చెప్తాను కదా, నాకు మా వాళ్ళు పోరు పెట్టి తెలియను సార్. నేను మా వాళ్ళు 12 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. నాకు తెలుసు వెళ్తే ఏదో ఒకటి అంటారు, మళ్ళీ నాకు ఎందుకులే అని చెప్పి నాకు 12 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత పుష్కర్ కాలం తర్వాత అంత ద్వేషం ఉండదని అనుకున్నాను. మా వాళ్ళని అడిగితే ప్రేమగా వెళ్ళాను. దానికి నాకు నిజంగా సభకి అనుమతి ఇచ్చుంటే చాలా ఈజీగా చిన్నగా అయిపోయేదేమో, నాకు అదే అనిపిస్తుంది. నేను మహారాష్ట్రకి వెళ్ళాం సార్, తమిళనాడుకి వెళ్ళాను. ఇంకా తమిళనాడు ఇస్ మోర్ వోలటైల్ కదా అలా మాట్లాడాలంటే. మురుగన్ మానాడికి వెళ్ళాను, దాదాపు 10 లక్షల మంది ప్రజలు వచ్చారు. ఐ వాజ్ చీఫ్ గెస్ట్ దేర్. అక్కడ కూడా ఒక పర్మిషన్ ఇవ్వలేదని కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నా. అసలు రూలింగ్ గవర్నమెంట్ ఎప్పుడు కొంచెం పెట్టద్దు. నాకు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ పని కట్టుకొని చేసిందా అని నేను అనుకోవట్లేదు. రేవంత్ రెడ్డి గారికి కూడా నాకు అవసరం నాకు తెలుస్తుంది, ఆయన బిహేవ్ జరిగిందని కూడా నేను అనుకోవట్లేదు. అది కూడా మీకు చెప్తున్నాను కదా. కాదు ఇక్కడ ఏముందంటే కాంగ్రెస్ యాజ్ ఎ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇప్పటంలో రోజు మనోహర్ సార్ కూడా ఉన్నారు అనుకుంటాను. కాంగ్రెస్ మన గాంధీ గారి విగ్రహాలని, నెహ్రూ గారి విగ్రహాలని, ఇందిరాగాంధీ గారి విగ్రహాలని బస్సులను కూల్చేశారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకులే. అది వైసీపీ రూల్లో వాళ్ళ సొంత కాంగ్రెస్ నుంచి వచ్చిన వైసీపీ నాయకులు తనయులు స్టార్ట్ చేసిన పార్టీ కూల్చేసింది కాంగ్రెస్ దిమ్మలు. వాళ్ళు మాతృ సంస్థ నుంచి వచ్చి అలాంటి దానికోసం మేము కదా కూర్చోబెట్టి మాట్లాడి హైలైట్ చేసింది ఆ రోజున. సో మాకు కాంగ్రెస్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే దే హ్యావ్ బికమ్ టూ కన్వీనియంట్. ఎస్పెషలీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఢిల్లీలో కూర్చున్న ఐదర్ ఇట్ కుడ్ బి మిస్టర్ రాహుల్ గాంధీ ఆర్ మిస్టర్ ఖార్గే గారు కావచ్చు, ఆర్ మిస్ ప్రియాంక గాంధీ గారు కావచ్చు. ఐ థింక్ దే షుడ్, వెన్ దే వర్ రన్నింగ్ ఎ నేషనల్ పార్టీ, I hope they'll look at how their leaders are performing in each and every state. When you want to have a national integrity, when you can go to Wayanad and you can compete, you can contest. But here, in a neighboring state, where I have a home, that was my home, Hyderabad was my home, is my home. Maybe politically I'm not there, but Hyderabad is my home. I have a party, recognized political party. I have a right to assemble. I have a right to address a meeting. And suddenly, how could they deny permission? It's not something they had done, but as a policy, if Mr. Rahul Gandhi ji has to speak so much about India, first let them correct their own mistakes in their own backyard. They are so shallow. Andhra Pradesh was their source of strength for Congress. They lost it. Andhra Pradesh was always a source of strength for Congress. They had lost it, not understanding it. Even Manogadi Cheppan, I'm never against the division of Telangana and Andhra. Burgul Ramakrishna Rao and Mahan Bhavulu, Telangana రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి, నిజాంకి స్టేట్కి ముఖ్యమంత్రిగా ఉండి, తెలుగు జాతి ఐక్యత కలిసి పాపం చేస్తే పాపం ఆయన త్యాగం చేశారు. నాకు తెలిసి ఆంధ్ర వాళ్ళలో కూడా అంత త్యాగం లేదు, అంత గొప్ప మహానుభావుడు ఆయన. సో ఇవన్నీ గుర్తిస్తూనే నేను నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎస్పెషలీ ఫర్ కాంగ్రెస్, somehow you are stoking some unwanted differences in the country. I think they have to curb it. అది వాళ్ళు ఆప్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది వాళ్ళకి, ఫర్ ద సేక్ ఆఫ్ ఇంటిగ్రిటీ, ఫర్ ద సేక్ ఆఫ్ కంట్రీస్ ఇంటిగ్రిటీ. ఎందుకు విద్వేషాలు రగిల్చిన ఎవరు కూడా, ఇక రాహుల్ గాంధీ గారు మొత్తం దేశం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా తిరిగి ప్రయోజనమే ఉంటాయి. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద సటిలిటీస్, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద గ్రాస్ రూట్ అండర్స్టాండింగ్, లేకపోతే వాట్ ఇస్ ద పర్పస్? ఏం చేస్తారని వీళ్ళందరూ కూర్చోబెట్టి?
మీరు కూర్చోబెట్టి ఇలా మాట్లాడితే వాళ్ళు కూర్చోబెట్టి మన రాజ్యసభలకి కూర్చోబెట్టి ఇక్కడి నుంచి వెళ్తున్నారు కదా. ఇక్కడికే శివశంకర్ గారిని ఇక్కడే మచిలీ మన గుంటూరు నుంచి గెలిపించారు. శివశంకర్ గారు తెనాల నుంచి గెలిచారు. శివశంకర్ గారు కాంగ్రెస్ నాయకులు అంతే ఫ్రమ్ తెలంగాణ. ఎప్పుడూ డిఫరెన్స్ చూపించలేదు కదా. పివి గారు ఏం చేశారు, మనకి నంద్యాల నుంచి గెలిచారు. సో అందుకని ఇవన్నీ బట్ ఎక్కడో నా ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ సమ్వేర్ దే హ్యావ్ టు డూ ఎ కోర్స్ కరెక్షన్. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ జెన్జీకి కొత్త తరానికి మీరు ఏమి ఇస్తారు, మీరు ఏం సందేశాలు పంపుతున్నారు. ఐ థింక్ దీస్ కైండ్ ఆఫ్ ఎనీ యాక్ట్ విచ్ హిట్స్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్, ద హార్మనీ బిట్వీన్ సొసైటీస్ అండ్ స్టేట్స్. If anything happens, I think we will be very firm in our voicing out our opinions. Thank you, sir. Jai Hind. Sir. గత ప్రభుత్వంలో రాజధానిలో మీరు పర్యటన చేశారు. ఆ పర్యటనలో జై అమరావతి అని అన్నారు. తర్వాత జై ఆంధ్రప్రదేశ్ ఎలా చూడాలి? ఎవరు జై ఆంధ్ర? జై ఆంధ్రప్రదేశ్ అనమాట కాదు సార్, మీకు మన దురదృష్టం ఆంధ్ర వాళ్ళకి ఏంటంటే ఏ భావన ఉందో ఎవరికి తెలియదండి. ఇక్కడ నాకు నిజంగా తెలంగాణ ప్రజలను చూస్తే ఎందుకు ముచ్చటేస్తుంటే తెలంగాణ అనే భావన ఉంటుంది. తమిళియన్స్కి తమిళ్ వాళ్ళకి అని ఉంటుంది, గెలవాలని ఉంటుంది. ఆంధ్రాకి సబ్ రీజనలిజం ఎక్కువ, లేస్డ్ విత్ కాస్ట్. అందుకు ఇక్కడికి వచ్చి పెట్టాం. మీరు అడిగిన ప్రశ్నకి ఎందుకు పెట్టాం ఇక్కడ అంటే అట్లీస్ట్ మీకు ఏదో ఒక భావన, ఆంధ్ర అన్న భావన ఉంటే మంచిదని. ఇప్పుడు జై అమరావతి అంటే ఏమవుద్దో చెప్తాను. ఎందుకు చెప్పానంటే ఆ మాట, మీరు కనెక్ట్ అవ్వరు. సపోజ్ ఇఫ్ యూఆర్ పార్ట్ ఆఫ్ అమరావతి ఐ డోంట్ నో, ఒకవేళ యూఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ అమరావతి, సడన్లీ ఇదేదో అమరావతి వాళ్ళు గొడవ అంటే మాకు సంబంధం. బట్ వాళ్ళు ఇచ్చింది 33,000 ఎకరాలు, 30,000 మంది పైకి రైతులు ఇచ్చి స్మాల్ స్లోగన్ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. స్మాల్ స్లోగన్. కార్ల్ మార్క్స్ ఎక్కడో జర్మనీలో కూర్చొని మొత్తం ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని కూర్చుంటే ప్రపంచం ఏకమైపోయింది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ స్లోగన్. అందుకే నేను ఆ ఉద్దేశంతో చెప్పాను తప్ప మీరు కూర్చోబెట్టి జై ఆంధ్ర అని కూర్చోబెట్టి నన్ను ఉన్నత స్థాయికి వెళ్ళమని చెప్పలేదు. అట్లీస్ట్ హ్యావ్ అన్ ఐడెంటిటీ, సమ్ కైండ్ ఆఫ్ ఐడెంటిటీ విచ్ ఇస్ గుడ్ ఫర్ ద స్టేట్. అందుకని భారతీయత ఎక్కడ కోల్పోమని చెప్పలా. కానీ దీన్ని సబ్ రీజనలిజంకి తీసుకెళ్తే ఇంకా విడిపోవడానికి ఏమి లేవు. అన్ని రకాలుగా విడిపోయాం ఇంక అందరం. ఇంకెక్కడ కలపడానికి ఉన్నాయి తప్ప ఇంక విడిపోవడానికి ఏం లేవు. అన్ని రకాలు. ఇప్పుడు ఈ కమిటీ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము కలపడానికి ఉన్నాం, విడగొట్టడానికి లేవని చెప్పడానికి. థ్యాంక్ యూ సార్. జై హింద్. అమర్జీ పొట్టి శ్రీరాములకి వాళ్ళు ఇలాంటి సభలు పెట్టకపోతే కదండి వాళ్ళు ఇక్కడ దాకా 11కి వచ్చారు. అంటే వైసీపీకి మనం రిపీటెడ్ చెప్తున్నా, వీళ్ళు రౌడీజం చేస్తాం, గుండాగర్దీ చేస్తాం, భయపెట్టేస్తాం, నరికేస్తాం అంటే వీటికి భయపడే వాళ్ళందరూ ఇంతమంది పాలిటిక్స్కి ఎందుకు వస్తారండి? ఆడబిడ్డలు ఎందుకు పాలిటిక్స్కి వస్తారు? రౌడీలు కానీ గుండాలకి భయపడితే దెర్ ఇస్ అ పాలసీ మ్యాటర్. మీకు నచ్చిందా పాలసీ? మీకు అమరావతి ఎంత కావాలో అంత కావాలా, 3 రాజధానులు కావాలా, అదేదో అదే చెప్తున్నాను. అదేదో నచ్చరాగా ఉంటుంది పేరేంటాను. అందుకే అంటే నేను ఎంత ల్యాండ్ కావాలి అనేది అదొక ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఒక్కొక్క విషయం. సో ఫైనల్లీ 2014లో ఒక డెసిషన్ తీసుకున్నారు. 30,000 ఎకరాలు 33,000 ఎకరాలతో క్యాపిటల్ చేద్దామని చేశారు. అది కనీసం అమరావతికి పరిమితమైంది. కానీ నాకు తెలిసి ఎన్ని కిలోమీటర్లు సార్? ఒక హౌ మెనీ కిలోమీటర్లు? ఓకే, ఒక అమరావతి వరకు తీసుకుని ఒక 33,000 ఎకరాలు అనుకుంది. ఇప్పుడు ఆయన గత ముఖ్యమంత్రి వాళ్ళనే మాట్లాడి కూర్చోబెట్టి మచిలీపట్నం అంట, విజయవాడ అంట, గుంటూరు అంట, వాళ్ళు ఇంకా పెంచేశారు. 3 రాజధానులు అయిపోయినాయి. ఇప్పుడు మొత్తం 3 జిల్లాలతో కలిపి రాజధాని కావాలంటే ఇప్పుడు వాళ్ళకి అది వచ్చింది. నేను అలా చూస్తున్నాను దాన్ని. అంటే మొత్తం మళ్ళీ రియల్ ఎస్టేట్లు అమ్ముకోవచ్చు, ఇంకోటి చేయొచ్చు. ఎప్పుడు సాగుద్ది? చాలామంది చచ్చిపోతారు ఇవన్నీ ఈ లోపు. చాలామంది పోతారు. ఎందుకంటే అంతకాలం ఒక రాజధాని నిర్మాణం కానీ ఇవన్నీ కూర్చోవాలంటే రూమ్ ఒక రాత్రి నిర్మింపబడలేదు కదా. హైదరాబాద్ రాత్రి నిర్మింపబడిందా? ఈ రోజుకి మీకు సైబరాబాద్కి వెళ్తే 30-40 సంవత్సరాల క్రితం 30 years బ్యాక్ స్టార్ట్ అయిన సైబర్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది. ఇంకా అవ్వలేదు, అది ఎప్పటికీ అవ్వదు కూడా. అది కాన్స్టెంట్ కరెక్షన్ నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. అలాంటిది ఒక కొత్త రాజధానికి అదే కదా మన దేశం. నేను కోరుకుంది, మన రాష్ట్రంలో అదే కోరుకుందా. ఐక్యత లేదు, ఒక ఏకాభిప్రాయం లేదు. ఇది నాకు ఒక అభిప్రాయం ఉంటుంది.
ఇంత రాజధాని ఏ సైజులో ఉండాలి నాకు ఒక అభిప్రాయం. కాబట్టి ఇంక అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు కదా, తీసుకున్నప్పుడు ఇంక దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, దానికి ఒక ఆచరణలో పెట్టాలనుకుంటాం తప్ప ఇంక దాన్ని ఇంకా కన్ఫ్యూజన్ తీసుకొచ్చి ఇంకా దాన్ని చండాలం చేసి ఇది కొంచెం రైట్ ప్రాసెస్ కాదు సార్. మీది లాస్ట్ క్వశ్చన్ సార్. థ్యాంక్ యూ సార్. అది బీజేపీ నాయకులు అడగాలి సార్, నన్ను అడిగితే నేనేం చెప్పంటారు చెప్పండి. మాట్లాడారు సార్, చెప్తున్నారు కదా. నాకు నిజంగా చెప్పాలని నాకు ఈచ్ పార్టీ కొన్ని సెన్సిటివిటీస్ ఉంటాయి, అది మనం అర్థం చేసుకోవాలి. అంటే అంత నిజంగా అందరూ అంత నిర్భయంగానూ ఉంటే సార్ సమాజం వేరుగా ఉండేది కదా. మేబీ ఎవరి సెన్సిటివిటీస్ వాళ్ళకు ఉంటుంది, మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ సార్. జై హింద్ సార్.